హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ సెమిస్టర్ 2 నుంచి Unit-3 ద బాండ్ ఆఫ్ లవ్ అనే లెసన్ని చూస్తున్నాం. ద బాండ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ యొక్క బంధం అని, లవ్ అంటే ప్రేమ అని తెలుసు కదా. ద బాండ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ యొక్క బంధం అని. సో ఈ లెసన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ లెసన్ నేను చెప్తాను అండ్ ఈ లెసన్ తర్వాత వచ్చే వొకాబులరీ పార్ట్, గ్రామర్ పార్ట్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఇవంతా నేను చెప్తాను. ఎవరైతే 7th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి, అదేవిధంగా డిఎస్కి, టెట్కి మరియు కేవీ స్కూల్స్కి, కానిస్టేబుల్స్ ఏ ఎగ్జామ్స్కి అయినా ప్రిపేర్ అవ్వాలంటే గ్రామర్ అయితే మస్ట్. సో ఆ గ్రామర్ వొకాబులరీ డెఫినెట్లీ కావాలి. సో వాళ్ళ కోసము ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది, వాళ్ళందరికీ ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో ప్రీ రీడింగ్ చూద్దాం. ఇక్కడ చూడండి, లుక్ అట్ ద పిక్చర్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అండ్ దట్ ఫాలో. చూడండి ఇక్కడ ఏం పిక్చర్ ఉంది. ఇక్కడ ఒక బాబు డాగ్ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 girls ఆర్ ప్లేయింగ్ విత్ కాఫ్. సో ఇది కాఫ్ అంటాం, ఆవు దూడ అనమాట. ఆవు పిల్లల్ని మనం, దూడ ఉంటుంది కదా, దూడని మనం కాఫ్ అంటాం, CALF కాఫ్ అని అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పిక్చర్ని రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, వాటిని ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై అండ్ నేమ్ ది యానిమల్స్ ఇన్ ద పిక్చర్. సో ఈ పిక్చర్లో యానిమల్స్ ఏవి ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటి యొక్క నేమ్స్ని చెప్పాలి అని అంటున్నారు. సో ఇక్కడ 2 యానిమల్స్ ఉన్నాయి, ఒకటి డాగ్ ఉంది, సెకండ్ వన్ ఈజ్ కాఫ్. ఓకేనా. సో ఆవు దూడ అయితే ఉంది, కాఫ్ అంటాం దాన్ని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్స్. నీకు ఏమైనా పెట్ యానిమల్స్ ఉన్నాయా? సో మీకు పెట్ యానిమల్స్ ఉంటే ఎస్, ఐ హ్యావ్ ఏ పెట్ యానిమల్ నేమ్డ్. ఏదో ఒక పేరు ఉంటుంది కదా, దాని పేరు చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్ హౌ. నువ్వు ఎప్పుడైనా దాని నుండి ఎఫెక్షన్, సో ఎఫెక్షన్ అంటాం కదా, ప్రేమానురాగాలు, అభిమానం ఇట్లా అంటాం కదా. సో అఫెక్షన్ ఏమైనా ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అండ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు అనమాట. అది మీరు ఫీల్ అయింటే మీ సొంత మాటల్లో చెప్పాలి. ఓకేనా. డూ యూ థింక్ అవర్ పెట్ యానిమల్స్ టు మిస్ అస్ వెన్ వి ఆర్ అవే డిస్కస్. సో నువ్వు మీ పెట్ యానిమల్స్ని మిస్ అయితే, ఒకవేళ మీకు పెట్ యానిమల్స్ ఉంటే మీరు దాన్ని వదిలి కొద్ది రోజులు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు దాన్ని మిస్ అయితే ఎలా మిస్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు, సో దాని గురించి చెప్పండి, డిస్కస్ చేయండి అని ఉంది. ఇదంతా పిల్లలకి వాళ్ళని మాట్లాడించడానికి, వాళ్ళ సొంత మాటల్లో చెప్పించడానికి ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, హౌ ఆర్ ద పెట్ యానిమల్స్ సిమిలర్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డొమెస్టిక్ యానిమల్స్. సో ఈ డొమెస్టిక్ యానిమల్స్ సిమిలర్గా ఉంటాయి కదా. హౌ ఆర్ ద పెట్ యానిమల్స్. సో పెట్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్కి సిమిలర్గా ఉంటాయి కదా, వాటి డిఫరెంట్ ఏంది, డిఫరెంట్ ఫ్రమ్ ద domestic animals and pets. Let's read about the story of a sloth bear who happened to be a loving and playful pet of a woman and how the bond of love for each other is established. సో ఈ స్టోరీ మనం ఇప్పుడు చూద్దాం. ఈ స్టోరీ ఎవరి గురించి అంటే స్లాత్ బీర్ అంటే ఒక సోమరి ఎలుగుబంటి గురించి, మరియు ఒక ఆమె పెంచుకుంటున్న ఈ సోమరి ఎలుగుబంటి వాళ్ళిద్దరి మధ్య బాండ్, లవ్ అనేది ఎలా ఏర్పడింది, ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనేది ఈ స్టోరీలో మనం చూస్తాం అని చెప్తున్నాడు అనమాట. సో ఈ స్టోరీ కంప్లీట్గా చెప్పింది ఒక ఆథర్ అనమాట. సో తన వైఫ్ ఒక బీర్ మధ్య యొక్క బాండ్ ఆఫ్ లవ్, అంటే ఎలా లవ్ ఉంది అండ్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, సో ఆ బీర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బీర్ అంటే ఎలుగుబంటి అనమాట. సో ఆ ఎలుగుబంటి ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా ఇది కంప్లీట్ స్టోరీ. ఓకేనా. సో ఈ స్టోరీ చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు కంప్లీట్గా ఈ స్టోరీని వినండి. సో ఇక్కడ చూడండి, ఐ విల్ బిగిన్ విత్ బ్రూనో. నేను బ్రూనోతో స్టార్ట్ చేస్తాను. మై వైఫ్స్ పెట్ స్లాత్ బీర్. నా వైఫ్ యొక్క పెట్ ఏదంటే స్లాత్ బీర్. స్లాత్ అంటే సోమరి ఎలుగుబంటి. ఐ గాట్ హిమ్ ఫర్ హర్ బై యాక్సిడెంట్. నేను దాన్ని ప్రమాదవశాత్తు దాన్ని పొందడం జరిగింది, అంటే నేను తీసుకురావడం జరిగింది. 2 years ago we were passing through the sugar cane fields near మైసూర్. సో 2 సంవత్సరాల క్రితం మేము మైసూర్లోని షుగర్ కేన్ ఫీల్డ్ నుంచి మేము వెళ్తూ ఉన్నప్పుడు పీపుల్ వర్ డ్రైవింగ్ అవే ద వైల్డ్ పిగ్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ బై షూటింగ్ అట్ దెమ్. సో కొందరు ఏం చేశారంటే ఆ పిగ్ ఉంటాయి కదా, ఆ పిగ్ని తరుముతూ ఉన్నారు అనమాట, అంటే తోలుతూ ఉన్నారు, లైక్ షూట్ చేస్తూ, వాటిని గన్తో షూట్ చేస్తున్నారు. ఆ ఫీల్డ్స్లో పిగ్ వచ్చి ఆ ఫీల్డ్ని నాశనం చేస్తుంది కదా. సో దానివల్ల ఆ పిగ్, వైల్డ్ పిగ్స్ అంటే అడవి పందులు ఇలా నాశనం చేస్తుంటే దాన్ని షూట్ చేస్తూ తరుముతున్నారు. సమ్ వర్ షాట్ అండ్ సమ్ వర్ ఎస్కేప్డ్. కొన్ని వాటిలో ఎస్కేప్డ్ అయిపోయినాయి, కొన్ని
షాట్కి గురైనాయి, అంటే కొన్ని బుల్లెట్ కొన్ని గన్తో కాల్చబడినాయి అనమాట. We thought that everything was over when suddenly a black sloth bear came out panting in the hot sun. సో మేము అంతా అయిపోయింది అనుకున్నాము, అంటే అప్పుడే ఒక బ్లాక్ స్లాత్ బీర్ అంటే నల్లని సోమరి ఒక బీర్ బయటికి వచ్చింది. ప్యాంటింగ్, ఇక్కడ ప్యాంటింగ్ అంటే లైక్ బ్రీత్లెస్ అంటే ఊపిరి తీసుకోలేకుండా చాలా కష్టంగా ఊపిరి తీసుకోవడం, అలా మండటి ఎండలో బయటికి వచ్చింది అని చెప్తున్నాడు. వన్ ఆఫ్ మై కంపెనియన్స్ షాట్ ద బీర్ ఆన్ ద స్పాట్. సో ఆ స్పాట్లోనే మాతో పాటు వచ్చిన ఒక కంపెనియన్స్ అంటే ఒక ఫ్రెండ్ మాతో పాటు ఉన్న అతను షూట్ చేశాడు అనమాట. యాజ్ వి వాచ్డ్ ద ఫాలెన్ యానిమల్, మేము అదేవిధంగా పడిపోయినాయి కదా, షూట్ చేసింటారు కదా, ఆ యానిమల్స్ పడిపోయి చూశారనమాట. చూస్తే వి వర్ సర్ప్రైజ్డ్ టు సీ దట్ ద బ్లాక్ ఫర్ ఆన్ ఇట్స్ బ్యాక్ మూవ్డ్. సో ఒక బ్లాక్ ఫర్ కలిగిన, అంటే ఎలుగుబంటికి బ్లాక్ ఫర్ ఉంటుంది. ఫర్ అంటే వెంట్రుకలు, నల్లని వెంట్రుకలు కలిగి ఉన్న ఒక తన పరిగెడుతూ వెనక వైపు పరిగెడుతూ ఉందనమాట. అది చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇట్ వాజ్ ఏ బేబీ బీర్ దట్ హ్యాడ్ బీన్ రైడింగ్ ఆన్ ఇట్స్ మదర్ బ్యాక్. సో అది ఎవరో కాదు, ఒక బేబీ బీర్, అంటే బేబీ అంటే పిల్ల అని అంటాం కదా. సో ఎలుగుబంటి చిన్న పిల్ల అనమాట. ఎలుగుబంటి యొక్క చిన్న పిల్ల అనమాట. ఆ పిల్ల వాళ్ళ యొక్క మదర్ వెనకాల పరిగెడుతూ ఉంది. ద లిటిల్ క్రియేచర్ ran around its parent making a pitiful noise. సో లిటిల్ క్రియేచర్స్ అంటే చిన్న చిన్న క్రియేచర్స్ అంటే ప్రాణులు, జంతువులు వాళ్ళ పేరెంట్స్ వెనకాల పరిగెడుతూ ఉన్నారు. పిట్ఫుల్ నైస్ అంటే లైక్ భయంగా ఏడ్చుకుంటూ, ఇలా పిట్ఫుల్ నైస్ అనమాట, నాయిస్ చేస్తూ పరిగెడుతూ ఉన్నాయి. ఐ ర్యాన్ అప్ టు ఇట్ టు క్యాప్చర్. నేను దాని వెనకాల పరిగెట్టాను, దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తాను. ఇట్ స్కూటెడ్ ఇంటూ ద షుగర్ కేన్ ఫీల్డ్. స్కూటెడ్ అంటే ఇక్కడ క్విక్లీ మూవ్ అంటే రన్, ఫాస్ట్గా పరిగెత్తడం అనమాట. సో అది షుగర్ కేన్ ఫీల్డ్లోకి ఫాస్ట్గా పరిగెత్తింది. ఎవరు? ఇదంతా బీర్ గురించి చెప్తున్నాను అనమాట. ఆ బేబీ బీర్ ఉంది కదా, ఆ ఎలుగుబంటి స్లాత్ బీర్ అంటే సోమరి ఎలుగుబంటి గురించి చెప్తున్నాడు అతను. ఐ ఫైనల్లీ కాట్ ద బేబీ బీర్ బై హోల్డింగ్ ఇట్ ఇన్ ఇట్స్ స్క్రఫ్ వైల్ ఇట్ స్నాప్డ్ అండ్ ట్రై టు ఎస్కేప్ మీ విత్ ఇట్ లాంగ్ హుక్డ్ క్లాస్. సో క్లా అంటే ఏమంటే పంజా అంటాం కదా. పులి కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, నక్కలు కావచ్చు, కుక్కలు కావచ్చు, వాటి యొక్క కాళ్ళకి ఇలా ఉంటాయి చూడండి, క్లా అంటాం అనమాట. ఆ గోర్లు పెద్ద పెద్దగా ఉంటాయి, వాటిని క్లా అంటాం అనమాట. సో ఆ క్లాతో తన నుంచి తప్పించుకోవడానికి స్క్రాచ్ చేస్తుంది, గోగుతుంది. కానీ అతను ఏం చేసినట్టంటే గట్టిగా, స్క్రాఫ్ అంటే మెడ అనమాట, ఈ మెడ. సో ఇక్కడ కావచ్చు ఈ మెడ ఒక చర్మం ఉంటుంది కదా, దాని హెయిర్ ఉంటుంది కదా. సో దాన్ని ఇలా గట్టిగా పట్టుకున్నాడు అనమాట. అలా పట్టుకొని దాన్ని హోల్డ్ చేసుకున్నాడు, ఆ బీర్ని పట్టుకున్నాడు అనమాట. అయినప్పటికీ అది తన హుక్డ్ క్లాస్ అంటే ఇలా పెద్ద పెద్ద గోర్లు ఉన్న క్లాస్తో ఇలా తనని స్క్రాచ్ చేస్తుంది, గోకుతుంది. అయినప్పటికీ వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు అతను. సో ఇంకా చూడండి, స్టోరీ బాగుంది కదా, చూద్దాం ఇంకా. వి పుట్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ ద గన్నీ బ్యాగ్స్ వి హ్యాడ్ బ్రాట్. వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్స్లలో ఒక గన్నీ బ్యాగ్స్ని, అందులో ఆ బేబీ బీర్ ఉంది కదా, దాన్ని వేసుకున్నారు. ఆ బేబీ బీర్ని ఆ బ్యాగ్లో వేసుకున్నారు. వెన్ ఐ గాట్ బ్యాక్ టు బెంగళూరు ఐ డ్యూలీ ప్రజెంటెడ్ ఇట్ టు మై వైఫ్. సో నేను బెంగళూరుకి తిరిగి వచ్చాక ఐ డ్యూలీ ప్రజెంటెడ్ అంటే సమ్మతిగా నేను ప్రజెంట్ చేశాను, గిఫ్ట్గా నేను ఇవ్వడం నా వైఫ్కి ఇచ్చాను అని అంటున్నాడు ఆథర్. షీ వాజ్ డిలైటెడ్. నేను చాలా డిలైటెడ్గా, షీ వాజ్ డిలైటెడ్ అంటే ఆమె చాలా డిలైటెడ్గా ఉంది, అంటే చాలా ఆనందపడింది అనమాట, చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ బేబీ బీర్ని చూసి. షీ అట్ వన్స్ పుట్ ఏ కలర్డ్ రిబ్బన్ అరౌండ్ ఇట్స్ నెక్. సో ఆమె తీసుకొచ్చిన వెంటనే కలర్డ్ రిబ్బన్ ఉంటుంది కదా, మనం లేడీస్ జడకి వేసుకుంటారు చూడు, చిన్న పిల్లలు కావచ్చు, లేడీస్ కావచ్చు, ఆ రిబ్బన్ని తన మెడకి, ఆ బేబీ బీర్ యొక్క మెడకి చుట్టేసింది అనమాట. అది కొంచెం చూడడానికి బాగుంటుంది కదా. సో ఆ నెక్ అంటే మెడకి ఇలా చుట్టేసింది. అండ్ ఆఫ్టర్ డిస్కవరింగ్ ద కబ్ వాజ్ ఏ బాయ్ షీ నేమ్డ్ ఇట్ బ్రూనో. సో తర్వాత ఆ కబ్ అంటే పిల్లలు, ఎలుగుబంటి పిల్లని కావచ్చు, పులి పిల్లల్ని కావచ్చు, సింహం పిల్లని కావచ్చు, నక్క పిల్లల్ని కావచ్చు, ఆ పిల్లల్ని కబ్ అంటాం అనమాట. సో ఆ కబ్ చివరికి అది బేబీ లైక్ బాయ్ అని గుర్తించింది అనమాట. గుర్తించి దాని పేరు ఏం పేరు పెట్టిందంటే బ్రూనో.
బ్రూనో సూన్ టుక్ టు డ్రింక్ మిల్క్ ఫ్రమ్ ఏ బాటిల్. సో బ్రూనో తర్వాత ఒక బాటిల్ నుంచి మిల్క్ తాగడం ప్రారంభించాడు అనమాట. విత్ ఇన్ ఏ వెరీ ఫ్యూ డేస్ హీ స్టార్టెడ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో కొద్ది రోజుల్లోనే తను తాగడం మరియు తినడం ఏదైనా తాగడం ఏదైనా తినడం అనేది స్టార్ట్ చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ద రైట్ వర్డ్. సో ప్రతి ఒక్కటి చెప్పడం అనేది కరెక్ట్ వర్డ్, ఎందుకంటే ప్రతిదీ తినేస్తున్నాడు, ప్రతిదీ తాగిస్తున్నాడు. ఫర్ హీ ఏట్ పొరెడ్జ్ మేడ్ ఫ్రమ్ మెనీ ఇంగ్రీడియంట్స్. సో పొరెడ్జ్ అంటే గంజి, జావా, ఇట్లా ప్రతి దాంతో ఏదైనా గంజి చేయొచ్చు, మనం సూప్ మాదిరి చేస్తాం కదా. సో ప్రతిదీ తను దేంతో చేసిన సూప్ పొరెడ్జ్ కూడా తను తినేస్తున్నాడు, తాగేస్తున్నాడు అని చెప్తున్నాడు. మెనీ ఇంగ్రీడియంట్స్, చాలా రకాలమైన ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు అనమాట, మనం వంటకు ఉపయోగించే పదార్థాలు ఉంటాయి కదా వాటిని. లైక్ ఇక్కడ చూడండి, వెజిటేబుల్స్, ఫ్రూట్, నట్స్, మీట్, కర్రీ, రైస్, బ్రెడ్, ఎగ్స్, చాక్లెట్స్, స్వీట్స్, పడ్డింగ్ అంటే హల్వా అంటాం అనమాట, ద్రవ పదార్థం అంటే లైక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం హల్వా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. దాన్ని మనం లిక్విడ్గా కూడా చేసుకోవచ్చు, ద్రవ పదార్థం అంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు, అది అనమాట. నెక్స్ట్ ఐస్ క్రీమ్ ఎట్సెట్రా. సో ఇవంతా దీంతో చేసిన ఏదైనా తను తినేస్తున్నాడు, ఆ బీర్ అనేది తినేస్తున్నాడు అనమాట. హీ ఆల్సో స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్. తను డ్రింకింగ్ తాగడం కూడా మొదలు పెట్టేశాడు. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు? బీర్ గురించి చెప్తున్నాడు. ఇదంతా బీర్ తినేస్తుంది, ఏదైనా ఇంట్లో ఏది దొరికినా తినేస్తుంది. లైక్ ఇక్కడ చూడండి, టీ తాగుతుంది, కాఫీ తాగుతుంది, లెమన్ జ్యూస్ అంటాం కదా, లైమ్ జ్యూస్, ఇలా జ్యూసెస్ కూడా తాగుతుంది. ఎరేటెడ్ వాటర్ అంటే గాలితో నింపిన వాటర్, గ్యాస్, సోడాస్ ఇలా ఉంటాయి కదా, అవి కూడా తాగిస్తుంది. ఇంకా బటర్ మిల్క్ తాగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎనీ లిక్విడ్, ఏ లిక్విడ్ అయినా తాగేస్తూ ఉంటుంది అనమాట. సో అంత ఇంట్లో ఏవున్నా తినేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా తినడం స్టార్ట్ చేసింది కొద్ది రోజుల్లోనే, ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ బీర్. ద బీర్ బికేమ్ వెరీ అటాచ్డ్ టు అవర్ 2 Alsatian dogs, to all the children of the tenants living in our bangla. సో ఇక్కడ చూడండి, ఇది చాలా అటాచ్ అయిపోయింది, ఆ బీర్ వాళ్ళతో నివసించడం చాలా అటాచ్మెంట్ బాగా అయిపోయింది. అంటే ఒకరినొకరు అది లేకుండా ఉండలేకపోయేంత అటాచ్మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ ఆల్స్టైన్ డాగ్స్ అంటే ఇది జర్మన్ షెపర్డ్ అనమాట, జర్మన్ జాతులకు చెందిన కొన్ని కుక్కలు ఉంటాయి. ఆల్స్టైన్ చాలా పెద్ద కుక్కలు ఉంటాయి, అవి చూడడానికి భయంకరంగా ఉంటాయి. వాటితో కూడా ఆ బీర్కి అటాచ్మెంట్ అయిపోయింది. అండ్ చిల్డ్రన్కి, పిల్లలకి కూడా. అదేవిధంగా టెనాట్స్ అంటే రెంటెడ్ ఉంటారు కదా, వాళ్ళ బంగ్లాలో, వాళ్ళ ఇంట్లో ఆ బంగ్లాలో అద్దెకున్న వాళ్ళతో కూడా అటాచ్మెంట్ బాగా పెరిగిపోయింది. టెనెంట్స్ అంటే అద్దెకున్న వాళ్ళు అనమాట. హీ వాజ్ లెఫ్ట్ క్వైట్ ఫ్రీ వెన్ హీ వాజ్ యంగ్. సో తన కొంచెం వయసు పెరిగే కొద్దీ ఆ బీర్కి తనని వదిలేసినారంట, అంటే ఫ్రీగా వదిలేసినారు. ఇంట్లో ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడ దాన్ని బంధించే లేకుండా ఫ్రీగా వదిలేసినారు తన యంగ్ అయిన తర్వాత. He spent his time playing, running into the kitchen and going to sleep on our beds. సో తన టైంని స్పెండ్ ఎలా చేస్తున్నా అంటే ఆడుకోవడం, పరిగెత్తడం, కిచెన్ నుంచి బెడ్రూమ్కి, ఇట్లా బెడ్రూమ్లో కూడా పడుకోవడం, వాళ్ళ యొక్క బెడ్రూమ్లో పడుకోవడం, ఇదంతా తను ఫ్రీగా చేస్తూ ఉన్నాడు అనమాట. ఇలా తన టైంని స్పెండ్ చేస్తున్నాడు అనమాట. ఇదంతా ఎలుగుబంటి గురించి ఒక వ్యక్తి ఆథర్ చెప్తున్నాడు అనమాట. ఓకేనా. వన్ డే అండ్ యాక్సిడెంట్ బిఫెల్ హిమ్. ఒకరోజు యాక్సిడెంట్ అయితే అతనికి యాక్సిడెంట్ జరిగింది. ఎవరికి? ఎలుగుబంటికి. ఐ హ్యాడ్ ప్లేస్డ్ పాయిజన్ బేరియం కార్బోనేట్ టు కిల్ ద రాట్స్ అండ్ మైస్ ఇన్ మై లైబ్రరీ. నేను ఒకరోజు పాయిజన్ అంటే విషం, ఎలుకల్ని చంపడానికి నేను లైబ్రరీలో విషం పెట్టాను, పాయిజన్ పెట్టాను. ఆ విషం పేరు బేరియం కార్బోనేట్. బ్రూనో ఎంటర్డ్ ద లైబ్రరీ అండ్ హీ ఏట్ సమ్ ఆఫ్ ద పాయిజన్. సో బ్రూనో ఆ లైబ్రరీలోకి ఎంటర్ అయ్యి ఆ పాయిజన్ కొంచెం తిన్నాడు. హీ కుడ్ నాట్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్. సో తన ఫీట్ పైన నిలబడలేకపోయాడు, అది తినేశాడు కదా, సో ఎనర్జీ లేదు, నిలబడలేకపోయాడు. ఐ గెస్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. నేను గెస్ చేశాను ఏం జరిగిందో గెస్ చేశాడు అనమాట. ఎవరు? ఈ ఆథర్. ఏమని? ఎలుగుబంటి ఆ విషయాన్ని తినేసేదని గెస్ చేశాడు. ఐ రష్డ్ ఇన్ ద కార్ టు ద వెట్స్ రెసిడెన్స్. సో నేను కారు ఫాస్ట్గా తీసుకుని వెట్స్ యొక్క రెసిడెన్స్కి వెళ్ళాను, ఇంటికి. వెట్స్ అంటే ఇక్కడ వెటర్నరీ డాక్టర్ అంటాం కదా, పశువుల డాక్టర్, అక్కడ అనమాట. సో రష్డ్ అంటే
ఫాస్ట్గా వెళ్ళడం అన్నట్టు. ద వెట్ సర్చ్డ్ హిజ్ మెడికల్ బుక్స్ అండ్ ఫౌండ్ ద మెడిసిన్ ఫర్ ద పాయిజన్. సో ఆ పాయిజన్ యొక్క మెడిసిన్ ఆ బుక్లో ఆ వెటర్నరీ డాక్టర్ ఉంటారు కదా, ఆ వెటర్నరీ డాక్టర్ సెర్చ్ చేసి అది కనుగొన్నాడు, మెడిసిన్ అయితే కనుగొన్నాడు. బ్రూనో గ్రీవ్ వీక్ అండ్ వామిటెడ్. బ్రూనో ఇంకా నీరసం అయిపోతున్నాడు, వామిట్ చేసుకున్నాడు అనమాట. ద వెట్ గేవ్ 3 shots ఆఫ్ ఇంజెక్షన్స్. ఆ వెటర్నరీ డాక్టర్ 3 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చాడనమాట. ఆఫ్టర్ 30 minutes బ్రూనో లుక్డ్ అట్ as disdainfully as much as to say, what's barium carbonate to a big black bear like me. సో ఆ బ్రూనో 30 minutes తర్వాత వాళ్ళ వైఫ్ చూసి డిస్డైన్ఫుల్లీ అంటే ప్రైడ్గా అనమాట, ప్రైడ్గా చూసి చెప్పాలనుకున్నాను, లైక్ ఇలా ఏం ఆ బేరియం కార్బోనేట్ నా లాంటి పెద్ద బీర్కి ఎలుగుబంటికి ఏం చేయగలదు అని, అంటే లైక్ అలా చెప్తున్నాడు అనమాట, ఏం చేస్తుంది అని. ద మంత్స్ రోల్డ్ ఆన్ అండ్ బ్రూనో హ్యాడ్ గ్రోన్ మెనీ టైమ్స్ ద సైజ్ హీ వాజ్ వెన్ హీ కేమ్. సో మంత్స్ అంటే నెలలు గడుస్తూ ఉన్నాయి, బ్రూనో కూడా పెద్దగా పెరుగుతూ ఉన్నాడు, పెద్దగా అవుతున్నాడు, తన బాడీ సైజ్ కూడా పెరుగుతూ వచ్చింది. హీ హ్యాడ్ గ్రోన్ బిగ్గర్ దెన్ ద ఆల్స్టియన్స్ బట్ జస్ట్ ఏ స్వీట్, జస్ట్ ఏ మిస్chievous, జస్ట్ ఏ ప్లేఫుల్. సో తను పెద్దగా అవుతున్నాడు, పెద్ద ఆల్స్టినెస్ అంటే కుక్కలు ఉన్నాయి కదా, జర్మన్ జాతి కుక్కలు అంటే ఇంకా పెద్దగా పెరుగుతూనే ఉన్నాడు, కానీ చాలా స్వీట్గా అంటే నాటిగా, మిస్ చేసి అంటే నాటిగా అల్లరి తుల్లరి చేసుకుంటూ అలా జాయ్ఫుల్గా ఎంజాయ్ఫుల్గా ఉన్నాడనమాట బీర్. అండ్ హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ అస్. కానీ అతనంటే మాకు చాలా ఇష్టం. ఫాండ్ అంటే ఇష్టం, పిచ్చి అని అంటుంటాం కదా, అలా ఇష్టం అనమాట. అబౌవ్ ఆల్ హీ లవ్ మై వైఫ్ అండ్ షీ లవ్డ్ హిమ్ టు. సో అదంతా అతను చేసే పనులంట తన వైఫ్ ఇంకా ఇష్టపడుతుంది, అతను కూడా తన వైఫ్ని ఇష్టపడుతున్నాడు. అంటే వాళ్ళ మధ్య బాండింగ్ అలా ఉంది. పెట్ డాగ్ని మనం చాలా కుక్కల్ని పెంచుకుంటాం, పిల్లుల్ని పెంచుకుంటాం, ఎంత ఇష్టంగా చూసుకుంటాం, అలానే తను కూడా ఆ బీర్ని చాలా అఫెక్షనేట్గా చూసుకుంటున్నారు. షీ హ్యాడ్ చేంజ్డ్ హిస్ నేమ్ ఫ్రమ్ బ్రూనో టు బాబా. సో తన పేరు అనేది బ్రూనో నుంచి బాబాగా చేంజ్ చేశారనమాట. తన పేరు పెద్ద అయ్యే కొద్దీ ఆ ఎలుగుబంటి పేరు బ్రూనో నుండి బాబాగా చేంజ్ చేయడం జరిగింది. ఏ హిందుస్థానీ వర్డ్ సిగ్నిఫైయింగ్ స్మాల్ బాయ్. ఆ హిందుస్థానీ వర్డ్, బాబా అంటే హిందుస్థానీ వర్డ్ కదా, ఒక చిన్న బాయ్ని సిగ్నిఫై చేస్తుంది, చిన్న బాయ్ అనే మీనింగ్ని తెలియజేస్తుంది అనమాట ఆ బాబా అనేది. he could do a few tricks to at the command. సో అతను కొన్ని ఫ్యూ ట్రిక్స్ చేస్తారు. ఏమైనా ఇప్పుడు మనము కుక్కలకి ఒక బాల్ వేస్తే ఆ బాల్ తీసుకొచ్చి మనకి తిరిగి ఇస్తుంది కదా, అలాంటి కొన్ని ట్రిక్స్ బాబా చేస్తున్నాడట. బాబా అంటే ఇప్పుడు బ్రూనో పేరు బాబాగా మార్చేసాం కదా, బ్రూనో అంటే ఎలుగుబంటి, ఓకేనా. బాబా రెజల్ ఆర్ బాబా బాక్స్, he tackled anyone who came forward for a fight. సో బాబా రెజల్ అని అంటే, బాబా బాక్స్ అని అంటే తన కోసం ఎవరైతే ఫైట్కి వస్తారో ముందుకి వాళ్ళతో ట్యాకిల్ చేసేవాడు, వాళ్ళని ఫైట్లో ఓడించేవాడు అనమాట, వాళ్ళతో తలపడేవాడు. గివ్ హిమ్ ఏ స్టిక్ అండ్ సే బాబా హోల్డ్ గన్ అండ్ హీ పాయింటెడ్ ద స్టిక్ అట్ యూ. సో బాబాని ఒక స్టిక్ ఇచ్చేసి హోల్డ్ గన్ అని చెప్తే చాలు ఆ బాబాకి, అతను తన ఆ స్టిక్ తీసుకొని లైక్ ఇలా గన్ మాదిరి ఇలా పెట్టేవాడు అనమాట. సో తన తలపైన ఇలా పెట్టి చూపించేవాడు అనమాట. సో అలా కొన్ని ట్రిక్స్ పెట్ అనిమల్స్ చేస్తుంటాయి కదా, అలా బాబా చేస్తుండేవాడు అనమాట. ఆస్క్ హిమ్ బాబా వేర్ ఇస్ బేబీ. సో తన్ని బాబా వేర్ ఇస్ బేబీ అని అంటే, అండ్ హీ క్రాడల్డ్ ఏ స్టంప్ ఆఫ్ వుడ్ affectionately which he had carefully kept in his straw bed. సో తను బాబా వేర్ ఇస్ బేబీ అని అంటే, బేబీ అంటే ఏది, చిన్న పిల్ల, చిన్న బాబు, చిన్న పాప అని అంటే, అతను వెంటనే క్రాడల్ ఊయల్లో ఆ స్టెంప్ని, ఆ వుడ్ కట్టితో ఉన్న దాన్ని తీసుకొని చాలా అఫెక్షనేట్లీ, చాలా ప్రేమగా ఆప్యాయతగా అలా ఆ బెడ్ పైన పడుకోబెట్టి ఊయలో ఊపేటట్లు చేసేవాడు అనమాట. చూడండి, ఇలాంటి యాక్షన్స్ అంతా చేసేవాడు బాబా. But because of the tenants' children, Baba had to be kept
చైల్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో బాబా టెనాంట్స్ చిల్డ్రన్ అంటే అద్దెకున్న వాళ్ళ యొక్క పిల్లలతో బాబా తన వాళ్ళ యొక్క చేతులను పట్టుకొని ఇలా చాలా సార్లు ఆడుకున్నాడు. కెప్ట్ చైల్డ్ అంటే ఒక చేతిలో ఒకరు ఇలా పట్టుకొని రౌండ్గా తిరుగుతుంటారు కదా పిల్లలు, ఇలా చేతులు పట్టుకొని ఇలా ఉంటారు కదా, సో అలా తిరుగుతూ ఉండేవాడు. మోస్ట్ ఆఫ్ టైం అలా ఆడుకునేవాడు అనమాట. సో ఇక్కడ చూడండి, వాట్ ట్రిక్స్ డూ యూ లైక్ టు టీచ్ యువర్ పెట్. నువ్వు ఎలాంటి ట్రిక్స్ని నీ పెట్ని టీచ్ చేయాలనుకుంటున్నావు. సో ఇదంతా పిల్లలు చెప్పాలి, సో మీరే చెప్పాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్, డూ యూ రియల్లీ థింక్ ద పెట్ యానిమల్స్ హ్యావ్ లవ్ ఫర్ వన్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ పర్టికులర్లీ. సో ఫ్యామిలీలో ఉన్న ఒక పర్సన్ని పర్టికులర్గా పెట్ యానిమల్స్ లవ్ చేస్తుందా? అవును, చేస్తుంది. ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటే వారిలో ఒకరిని చాలా ఇష్టపడుతుంది, వాళ్ళు లేకుండా ఉండలేరు, వాళ్ళు ఎక్కడైనా వెళ్తే మిస్ అవుతున్నట్టు వాళ్ళ వెనకాల పరిగెత్తుకొని రావడం ఇలా చేస్తూ ఉంటుంది అనమాట పెట్ యానిమల్స్. సో దీని గురించి పిల్లలు స్టూడెంట్స్ ఆన్సర్స్ చెప్పాలన్నమాట ఈ క్వశ్చన్స్కి. హ్యావ్ యూ ఎవర్ సీన్ సచ్ ఏ బాండ్ బిట్వీన్ ద పెట్ యానిమల్స్ అండ్ ద member of the family? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో నువ్వు ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక పెట్ యానిమల్ని బాండ్ చూసావా? సో నీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అని ఇచ్చారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా స్టోరీలో ఇన్వాల్వ్ అవుదాం. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ చూడండి, దెన్ ఫ్రెండ్స్ మై సన్ అండ్ ఐ అడ్వైజ్డ్ మై వైఫ్ టు గివ్ బాబా టు ద జూ అట్ మైసూర్. సో నేను మరియు నా ఫ్రెండ్స్, నా కొడుకు కూడా నా వైఫ్ని సజెస్ట్ చేశారు ఏమని అంటే బాబాని జూకి ఇచ్చేద్దాం, మైసూర్లో ఉన్న జూకి ఇచ్చేద్దామని. హీ వాజ్ గెటింగ్ టు బిగ్ టు కీప్ అట్ హోమ్. సో తను చాలా పెద్దగా అయిపోతున్నాడు, ఇంట్లో పెట్టుకోవడం చాలా అంటే పెద్దగా అయిపోతున్నాడు, ఇంట్లో పెట్టుకోవడానికి కుదరదు అనే అర్థంతో చెప్తున్నాడు అనమాట. ఆఫ్టర్ సమ్ వీక్స్ షీ యాక్సెప్టెడ్ అట్ లాస్ట్ హేస్ట్లీ అండ్ బిఫోర్ షీ కుడ్ చేంజ్ హర్ మైండ్ a letter was written to the curator of the zoo. The superintendent of the zoo sent a cage from Mysore in a lorry and Baba was packed up. సో ఆమె చాలా కొద్ది వారాల తర్వాత ఆమె యాక్సెప్ట్ చేసింది, ఆ బీర్ని జూకి ఇచ్చేస్తున్నాం మైసూర్కి అంటే ఇచ్చేద్దామంటే యాక్సెప్ట్ చేసింది. సో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆమె మైండ్ చేంజ్ చేసుకునే లోపే అతను ఏం చేశారంటే ఒక లెటర్, ఆ క్యూరేటర్ అంటే ఇక్కడ క్యూరేటర్ అంటే జూలో ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటే కేర్ టేకర్స్ టైప్ చూసుకుంటారు కదా, సో వాటిని క్యూరేటర్ అంటారు అనమాట. సో ఆ క్యూరేటర్కి లెటర్ రాశారు. ద సూపరింటెండెంట్ ఆఫ్ జూ ఏం చేశారు, జూ యొక్క సూపరింటెండెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఏం పంపించారంటే కేజ్ పంపించారు. ఒక కేజ్, వాళ్ళకి పెద్ద కేజ్ ఉంటుంది కదా అనిమల్స్ని బంధించడానికి, ఆ కేజ్ మైసూర్ నుంచి ఒక లారీలో పంపించాడు. ఆ లారీలో మళ్ళీ దాన్ని ప్యాక్డ్ ఆఫ్ చేశారంటే బంధించి తీసుకెళ్లారు. ఇక్కడ హేస్ట్లీ అంటే మీనింగ్ ఏమంటే త్వరగా అని. సో త్వరగా, ఫాస్ట్గా, సడన్గా ఇలా మీనింగ్ అయితే వస్తుంది. ఓకేనా. ఇదంతా గ్లాసరీలో వస్తుంది, అక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు. వి ఆల్ మిస్డ్ హిమ్ గ్రేట్లీ బట్ ఇన్ ఎ సెన్స్ వి వర్ రిలీవ్డ్. సో మేము తనని చాలా మిస్ అవుతున్నాం, చాలా పెద్దగా మిస్ అవుతున్నాం, చాలా అంటే మిస్ అంటే అంత ఇంత కాదు, చాలా గ్రేట్గా మిస్ అవుతున్నాం. బట్ ఇన్ ఎ సెన్స్ వి వర్ రిలీవ్డ్, కానీ మేము దాని నుంచి రిలీవ్ అయ్యాం అంటే ఆ బాధ నుంచి మేము రిలీవ్ అయ్యాం. మై వైఫ్ వాజ్ ఇన్కాన్సులేబుల్. తన వైఫ్ ఇన్కాన్సులేబుల్ అంటే ఇంకా బాధలోనే ఉంది, లైక్ తను చాలా ఇన్కాన్సులేబుల్ అంటే ఒక బాధని తెలియజేసే వర్డ్ అనమాట ఇది. తను ఇంకా బాధతోనే ఉంది, తను మర్చిపోలేకపోతుంది. షీ వెప్ట్ అండ్ ఫ్రెటెడ్. సో తను వెప్ట్ అంటే వీప్ అంటే ఏడవడం, వెప్ట్ అంటే ఏడుస్తూనే ఉంది, గట్టిగా ఏడవడం అనమాట. వెప్ట్ ఏడుస్తుంది, ఫ్రెటెడ్ అంటే చిరాకుగా ఉంది. ఫర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ షీ వుడ్ నాట్ ఈట్ ఏ థింగ్. సో కొద్ది రోజులు ఆమె ఏమీ తినలేదు, ఏమి కూడా తినలేదు. దెన్ షీ రోట్ ఏ నెంబర్ ఆఫ్ లెటర్స్ టు ద క్యూరేటర్. సో తను చాలా నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆ క్యూరేటర్కి రాసింది. హౌ వాజ్ బాబా, బ్యాక్ కమ్ ద రిప్లేస్. సో ఆ బాబా ఎలా ఉన్నాడని, కానీ బ్యాక్ రిప్లేస్ అయితే బ్యాక్ కేమ్ ద రిప్లేస్, తర్వాత రిప్లై అయితే వచ్చాయన్నమాట. సో తాను లెటర్స్ రాసింది, దానికి రిప్లై కూడా వచ్చింది. వెల్ బట్ ఫ్రెటింగ్ హీ రెఫ్యూజెస్ ఫుడ్ టు. సో బాగున్నాడు కానీ తను కూడా ఫ్రెటింగ్ చిరాకుగా ఉన్నాడు అండ్ ఫుడ్ని తినడం రెఫ్యూజ్ చేస్తున్నాడు, తిరస్కరించాడు. రెఫ్యూజ్ అంటే తిరస్కరించడం అంట, ఫుడ్ తీసుకోవడం రెఫ్యూజ్ చేస్తున్నాడు అంటే బాబా కూడా అక్కడ బాధతోనే ఉన్నాడు. ఈ ఇంటి వదిలి వెళ్ళినప్పటి నుంచి అతను కూడా ఏమి తినకుండా ఫుడ్ని కూడా రెఫ్యూజ్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట ఆ క్యూరేటర్.
ఫర్ 3 months. సో 3 months నుంచి అతను ఇలా చేస్తున్నాడు. ఐ మేనేజ్డ్ టు స్టాప్ మై వైఫ్ ఫ్రమ్ విజిటింగ్ మైసూర్. సో ఫర్ 3 months నుంచి నా వైఫ్ని విజిటింగ్ చేయడం అంటే ఆ మైసూర్ని విజిటింగ్ చేయడం స్టాప్ చేశా. మైసూర్లో జూ ఉంది కదా, దాన్ని విజిటింగ్ చేయడం స్టాప్ చేశాను. దెన్ షీ షెడ్ వన్ డే, ఐ మస్ట్ సీ బాబా, ఎయిదర్ యూ టేక్ మీ బై కార్ ఆర్ ఐ విల్ గో మై సెల్ఫ్ బై బస్ ఆర్ ట్రైన్. సో ఐ టుక్ హర్ బై కార్. సో ఆమె చెప్పింది, ఒకరోజు ఆమె గట్టిగా చెప్పింది ఏమని, నువ్వు నన్ను బాబా దగ్గర తీసుకెళ్ళు, నేను ఖచ్చితంగా బాబాని చూడాలి, నువ్వు తీసుకెళ్ళు కార్లో, లేదంటే నేనే బస్లో కానీ ట్రైన్లో కానీ మైసూర్కి వెళ్తాను అని చెప్పింది. దానికి అతను ఏం చేశాడంటే ఇంకా తీసుకెళ్ళాడు అనమాట, కార్లో తన వైఫ్ని ఆ జూకి తీసుకెళ్ళాడు. సో నెక్స్ట్ చూడండి, ఫ్రెండ్స్ సెడ్ దట్ ద బీర్ వుడ్ నాట్ రికగ్నైజ్ హర్. సో ఫ్రెండ్స్ చెప్తున్నారు ఆ ఎలుగుబంటి ఆమెని రికగ్నైజ్ చేయదు, గుర్తుపట్టదు చూడండి అని వాళ్ళు ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఐ హ్యాడ్ థాట్ సో టు, నేను కూడా అలానే అనుకున్నాను. బట్ వైల్ షీ వాజ్ ఎట్ సమ్ యాడ్స్ ఫ్రమ్ ద కేజ్. సో కేజ్ నుంచి కొంచెం దూరంలో, సమ్ యాడ్స్ అంటే కొంచెం గజాలు అంటాం కదా, గజాలను మనం యాడ్స్ అని అంటాం అనమాట. సో కొన్ని గజాల దూరంలో ఉన్నగానే ఆ కేజ్లో ఉన్న బాబా సా హర్ అండ్ రికగ్నైజ్డ్ హర్. సో కేజ్లో ఉన్న బాబా తనని చూసి గుర్తుపట్టేశాడు. హీ హౌల్డ్ విత్ హ్యాపీనెస్. సో తను హ్యాపీనెస్తో ఆనందంగా అరుస్తున్నాడు అనమాట. షీ ర్యాన్ అప్ టు హిమ్ అండ్ ప్యాటెడ్ హిమ్ త్రూ ద బార్స్. సో తను ఆ కేజ్ దగ్గరికి వచ్చి తన యొక్క బార్స్ అంటే ఒక పొడవాటి స్టిక్తో ఇలా ప్యాచ్ చేయింది, అంటే ఇలా లైక్ టచ్ చేసింది, కొట్టింది అనమాట. ఫర్ ద నెక్స్ట్ 3 hours షీ డిడ్ నాట్ లీవ్ దట్ కేజ్. సో ఆ 3 గంటల పాటు ఆ కేజ్ దగ్గరే ఉంది, ఆ కేజ్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు ఆమె. షీ గేవ్ హిమ్ టీ, లెమనేడ్, కేక్స్, ఐస్ క్రీమ్ అండ్ వాట్ నాట్. సో ఆ 3 hours ఆమె ఆ కేజ్ దగ్గర కూర్చొని అతనికి టీ ఇచ్చింది, లెమనేడ్ ఇచ్చింది, కేక్స్ ఇచ్చింది, ఐస్ క్రీమ్ ఇచ్చింది, అండ్ వాట్ నాట్ ఏది కాదు అని చెప్పి అన్నీ ఇచ్చాయి అనమాట తన దగ్గర ఉన్నవన్నీ. దెన్ క్లోజింగ్ టైమ్ కేమ్ అండ్ వీ హ్యాడ్ టు లీవ్. క్లోజింగ్ టైం అయితే వచ్చింది, మేము దాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చింది. మై వైఫ్ క్రైడ్ బిట్టర్లీ. నా వైఫ్ చాలా గట్టిగా లైక్ దారుణంగా, కొంచెం బిటర్లీ అంటే కొంచెం చాలా బాధగా ఏడుస్తుంది అని మీనింగ్ అయితే వస్తుంది, ఏడుస్తుంది. బాబా క్రైడ్ బిటర్లీ ఈవెన్ ద హార్డ్ అండ్ క్యూరేటర్ అండ్ ద కీపర్స్ ఫెల్ట్ డిప్రెస్డ్. సో హార్డ్ అండ్ అంటే చాలా దృఢమైన మనసు కలిగిన, చాలా గట్టి హృదయం కలిగిన, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జంతువుల్ని కేజ్లో బంధించడం చూసి వాళ్ళకు కూడా చాలా దృఢమైన గుండె ఉంటుంది, అంటే లైక్ హార్ట్, వాళ్ళ బాధ ఇలాంటివి ఏమి ఉండదు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళని చూసి డిప్రెస్ అయినాడు. సో ఆ ఎలుగుబంటి ఏడుస్తుంది, తన వైఫ్ ఏడుస్తుంది, వాళ్ళు కూడా డిప్రెస్ అయ్యి వాళ్ళు కూడా లైక్ ఫీల్ అవుతున్నారు అనమాట. సో అంత ఎఫెక్షన్ ఉంటుంది చూడండి పెట్తో. హో ప్లీజ్ సార్, షీ ఆస్క్డ్ ద క్యూరేటర్. ఓ ఆగండి సార్ కొంచెం అని, ప్లీజ్ సార్ అని తన క్యూరేటర్ని అనింది. మే ఐ హ్యావ్ మై బాబా బ్యాక్. నేను నా బాబాని తిరిగి తీసుకెళ్ళొచ్చా అని ఆమె అడుగుతుంది. హీ ఆన్సర్డ్, మేడం హీ బిలాంగ్స్ టు ద జూ అండ్ హిస్ గవర్నమెంట్ ప్రాపర్టీ నౌ. సో తను జూకి చెందినవాడు మరియు అది గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రభుత్వానికి చెందిన ప్రాపర్టీ అనమాట. ఐ కెన్ నాట్ గివ్ అవే గవర్నమెంట్ ప్రాపర్టీ. నేను గవర్నమెంట్ ప్రాపర్టీని మళ్ళీ నేను ఇవ్వలేను అని చెప్తున్నాడు. బట్ ఇఫ్ ద సూపరింటెండెంట్ అట్ బెంగళూరు అగ్రీస్ సెటైన్లీ యూ మే హ్యావ్ హిమ్ బ్యాక్. సో నువ్వు బెంగళూరులో ఉన్న సూపరింటెండెంట్ని కలిసి అతను అగ్రీ చేస్తే, అతను ఒప్పుకుంటే నువ్వు నీ బాబాని తిరిగి తీసుకెళ్ళిపోవచ్చు అని అతను అంటున్నాడు అనమాట, క్యూరేటర్ అంటున్నాడు. వి వెంట్ టు ద సూపరింటెండెంట్ ఇన్ బెంగళూరు. మేము సూపరింటెండెంట్ దగ్గర వెళ్ళాము. మై వైఫ్ ప్లీడెడ్. మా వైఫ్ లైక్ ప్లీడెడ్ అంటే బతిమాలింది, లైక్ కోరింది, కావాలని అనుకుంది అనే మీనింగ్ అయితే వస్తుంది. బాబా అండ్ ఐ ఆర్ మిస్సింగ్ ఈచ్ అదర్. బాబా మరియు నేను ఒకరినొకరు మిస్ అవుతున్నాం. విల్ యూ ప్లీజ్ గివ్ హిమ్ బ్యాక్ టు మీ. హీ వాజ్ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్. హీ రోట్ టు ద క్యూరేటర్ టెల్లింగ్ హిమ్ టు లెండ్ అస్ ఏ కేజ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ద బీర్ టు బెంగళూరు. సో ఆ క్యూరేటర్కి ఇతను
సూపరింటెండెంట్ లెటర్ రాసి, సూపరింటెండెంట్కి ఈమె చెప్పుకుంది, నేను తన బాబాని వదలలేకపోతున్నాను, నేను మిస్ అవుతున్నాం, ఇద్దరం ఒకరినొకరు మిస్ అవుతున్నాం, నాకు బాబా తిరిగి ఇస్తారా అని అంటే అతను చాలా మంచి మనసు కలిగిన వ్యక్తి అనమాట. ఆ సూపరింటెండెంట్ అతను ఏం చేశాడంటే క్యూరేటర్కి లెటర్ రాసి, సో వీళ్ళ యొక్క బాబాని వీళ్ళకి తిరిగి ఇవ్వండి, ట్రాన్స్పోర్ట్కి ఒక కేసు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి బెంగళూరుకి ఆ బేర్ని ఆ ఎలుగుబంటిని పంపించండి అని ఆ సూపరింటెండెంట్ చెప్పాడనమాట ఆ క్యూరేటర్కి, జూ క్యూరేటర్కి. వి వెంట్ టు మైసూర్ అగైన్ విత్ ద సూపరింటెండెంట్స్ లెటర్. సో ఆ సూపరింటెండెంట్ లెటర్ తీసుకొని వాళ్ళు మైసూర్కి వెళ్ళారు తిరిగి. బాబా వాజ్ డ్రివెన్ ఇన్ టు ఏ స్మాల్ కేజ్ అండ్ హోయిస్టెడ్ ఆన్ టాప్ ఆఫ్ ద కార్. సో బాబా ఒక స్మాల్ కేజ్లో బంధించబడి కార్ పైన పెట్టేశారనమాట. ద కేజ్ వాజ్ టైడ్ సెక్యూర్లీ అండ్ క్యారీడ్ టు బెంగళూరు. ఆ కేజ్ ఉంది కదా, దాన్ని గట్టిగా టైడ్ కట్టారనమాట, కట్టేసి బెంగళూరుకి క్యారీ చేశారు. వన్స్ హోమ్ ఏ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ మేడ్ అన్ ఐలాండ్ ఫర్ బాబా. సో వన్స్ హోమ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొందరు కూలీలు ఆ బాబా కోసం ఒక ఐలాండ్ చేశారనమాట. ఇట్ వాజ్ సరౌండెడ్ బై ఏ డ్రై పిట్. అది ఒక డ్రై పిట్తో సరౌండ్ అయింది, అంటే కొంచెం వాటర్తో డ్రై పిట్ తో సరౌండ్ అయింది. ఏ వుడెన్ బాక్స్, ఒక వుడెన్ బాక్స్ ఉంది. వాజ్ బ్రాట్ అండ్ పుట్ ఆన్ ఐలాండ్ ఫర్ బాబా. సో ఆ వుడెన్ బాక్స్ తీసుకొచ్చి ఐలాండ్లో పెట్టారనమాట బాబా కోసం. టు స్లీప్ ఇన్ అట్ నైట్, ఆ నైట్ పూట దాంట్లో పడుకోవడానికి ఆ వుడెన్ బాక్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇది ఐలాండ్ అంటే చుట్టూ నీళ్ళు ఉంటుంది, అక్కడ డ్రై పిట్ అంటే వాటర్ ఉంటుంది అనమాట కొంచెం. స్ట్రా వాజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ టు కీప్ హిమ్ వార్మ్. సో అక్కడ స్ట్రా అయితే పెట్టాడు అనమాట, వామ్ కొంచెం అక్కడ అతని కోసం అయితే అక్కడ ఇన్సైడ్ లోపల పెట్టారు. అండ్ హిస్ బేబీ అండ్ గన్ వాజ్ పుట్ బ్యాక్ ఫర్ హిమ్ టు ప్లే విత్. సో మరియు ఆ బేబీ అండ్ గన్ తన కోసం తిరిగి ఇచ్చారన్నమాట. తనకు ఆ క్రాడల్తో బేబీ ఆడుకునేది కదా, తను గన్తో ఆడుకునేది, అది తిరిగి తనకి ఆడుకోవడానికి ఇచ్చారు. In a few days, the coolies hoisted the cage onto the island and Baba was released. So అప్పుడు ఆ కూలీస్ ఆ కేజ్ని వదిలిపెట్టి కేజ్ నుండి బయటికి వచ్చారు. ఐలాండ్లో బాబా రిలీజ్ అయ్యాడనమాట ఆ కేజ్ నుంచి. హీ వాజ్ డిలైటెడ్ స్టాండింగ్ ఆన్ హిజ్ హిండ్ లెగ్స్. సో తను చాలా ఆనందపడ్డాడు, తన హైండ్ లెగ్స్ పైన నిలబడుకొని ఉన్నాడు. He pointed his gun and cradled his baby. సో తను తన గన్ని పాయింట్ చేశాడు, క్రాడల్ బేబీతో, క్రాడల్ కూడా అంటే ఊయాలన్నమాట, బేబీ ఊయల్ని తీసుకున్నాడు. మై వైఫ్ స్పెంట్ హవర్స్ సిట్టింగ్ ఆన్ ఎ చైర్ హియర్ వైల్ హీ సాట్ ఆన్ హర్ ల్యాప్. సో తను తన వైఫ్ ల్యాప్ పైన పడుకోవడం, గంటల కొద్దీ పడుకోవడం, ఇలా స్పెండ్ చేస్తూ ఉండే. తన బీర్ కూడా ల్యాప్ అంటే ఒడిలో ఇలా పడుకుంటారు కదా జనరల్గా, అలా బీర్ని పడుకోబెట్టుకోవడం, దాంతో స్పెండ్ చేయడం, ఇలా చేస్తూ ఉండేది అనమాట. హీ వాజ్ 15 months ఓల్డ్ అండ్ ప్రెట్టి హెవీ టు. సో అతను 15 months 15 నెలల బీర్ అనమాట, 15 నెలల ఎలుగుబంటి. సో తను చాలా హెవీగా ఇంకా లావుగా అయిపోతున్నాడు. హూ కెన్ సే నౌ దట్ ఏ స్లాత్ బీర్ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ అఫెక్షన్, నో మెమొరీ అండ్ నో ఎమోషన్. సో ఎవరు చెప్పగలరు, లైక్ ఒక బీర్, ఒక స్లాబ్ బీర్ అంటే ఒక సోమరి బీర్కి ఎఫెక్షన్ ఉండదు, మెమొరీ తెలివి ఉండదు, ఎఫెక్షన్ ప్రేమానురాగాలు ఉండవు, తెలివి ఉండదు అని, ఎమోషన్ ఉండదని ఎవరు చెప్పారని క్వశ్చనింగ్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ అతను. సో ఇదంతా ఒక స్లాబ్ బీర్ ఏ పెట్టానిమలైనా వాటికి ఎమోషన్ ఉంటాయి, ఎఫెక్షన్ ఉంటాయి అండ్ మెమొరీ పవర్ కూడా ఉంటుంది అని దీని మీనింగ్తో చెప్తున్నాడు అనమాట. సో ఇది రాసింది ఎవరంటే కెనెత్ అండర్సన్. అబౌట్ ది ఆథర్. సో ఆథర్ అంటే ఇక్కడ రచయిత అని అర్థం. సో ఎవరైతే లెసన్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు రచిస్తారు చూడండి, వాళ్ళని ఆథర్ అని అంటాం. ఆథర్ నేమ్ కెనెత్ డగ్లస్ స్టీవర్ట్ అండర్సన్. సో ఈయన్ని షార్ట్కట్లో ఇలా పిలుస్తారు, కెనెత్ అండర్సన్ అని పిలుస్తారు. ఈయన 1910లో జన్మించారు, 1974లో మరణించారు. వాజ్ యాన్ ఇండియన్ బోర్న్ బ్రిటిష్ రైటర్ హూ రోట్ బుక్స్ అబౌట్ హిజ్ అడ్వెంచర్స్ ఇన్ ద జంగిల్స్ ఆఫ్ సౌత్ ఇండియా. సో దక్షిణ భారతదేశంలో ఫారెస్ట్ జంగిల్స్ అంటే అడవి ప్రాంతంలో చేసిన తన సాహసాలని తను బుక్స్లో రచించడం జరిగిందనమాట. ఒక బుక్స్ కాదు, చాలా బుక్స్ అయితే రచించాడు. ఆ బుక్స్లో తను రచన చేయడం జరిగింది. ఈయన ఇండియాలో జన్మించిన బ్రిటిష్ రైటర్. హీ ఆఫన్ వెంట్ ఇన్ టు ద
jungle alone and unarmed to meditate and enjoy the beauty of untouched nature. సో తను ఒక్కొక్కసారి ఒంటరిగా వెళ్ళేవాడు అనమాట. ఎక్కడికి? ఫారెస్ట్లోకి, జంగిల్కి అంటే అడవిలోకి ఒంటరిగా వెళ్ళి, అలోన్ అంటే ఒంటరిగా వెళ్ళేవాడు. సో అతను అనామ్డ్ అంటే తనకి రక్షణ లేకుండా, ఎటువంటి రక్షణ తీసుకోకుండా అలానే వెళ్ళిపోయేవాడు అనమాట. వెళ్ళిపోయి మెడిటేట్ చేసేవాడు అండ్ ఎంజాయ్ బ్యూటీ, నేచర్ బ్యూటీ ఉంటుంది కదా, దాన్ని ఎంజాయ్ చేసేవాడు అనమాట. హిస్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్ జంగిల్స్ లాంగ్ అగో, ద టైగర్ రోడ్స్ అండ్ జంగిల్ టేల్స్ ఫర్ చిల్డ్రన్. సో ఇక్కడ ఫేమస్ వర్క్స్ అంటే ఇక్కడ రచనలు, ఆయన రచించిన ప్రముఖమైన రచనలు ఏవేవి అంటే జంగిల్స్ లాంగ్ అగో, ద టైగర్ రోడ్స్ అండ్ జంగిల్ టేల్స్ ఫర్ చిల్డ్రన్. సో ఇప్పుడు గ్లాజరీ చూద్దామా. సో చూడండి, గ్లాజరీ అంటే ఆ లెసన్లో ఉన్న టఫ్ వర్డ్స్ని ఇక్కడ మీనింగ్స్ అయితే ఇస్తారనమాట. ప్యాంటింగ్ అంటే ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ ఏడీజే అంటే అది అడ్జెక్టివ్ అని. సో ప్యాంటింగ్ అంటే అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, బ్రీత్లెస్ అనే మీనింగ్ అయితే వస్తుంది. కంపెనియన్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అనేది వస్తుంది. స్కూటెడ్ అంటే రన్ అవే, పరిగెత్తడం, దూరంగా పరిగెత్తడం. గ్రాబ్ అంటే స్నాచ్, పట్టుకోవడం. స్క్రఫ్ ద బ్యాక్ ఆఫ్ ఏ పర్సన్స్ ఆర్ అనిమల్స్ నెక్. సో ఇక్కడ నెక్ ఉంటుంది కదా, దీని బ్యాక్, ఇది ఇలా ఏదైతే నెక్ ఉంటుందో, ఇలా అనిమల్స్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, దాని యొక్క నెక్ని దాన్ని స్క్రఫ్ అంటాం అనమాట. సో ఇన్కన్సోలేబుల్, నాట్ ఏబుల్ టు బి కంఫర్టెడ్. సో కంఫర్ట్గా లేకపోవడం, తను అనుకూలంగా లేకపోవడం అనేది మీనింగ్. సో కొంచెం చిరాకుగా, కొంచెం ఇలా ఉండడం అనమాట. డిస్డైన్ఫుల్లీ, డిస్డైన్ ఇన్ ఏ వే ఆఫ్ షోయింగ్ ప్రైడ్గా చూపించడం. మనం డిస్డైన్ఫుల్లీ చూస్తుంది కదా, డిస్డైన్ఫుల్లీ ఆఫ్టర్ టేకింగ్ ఇంజెక్షన్ హీ లుక్స్ లైక్ డిస్డైన్ఫుల్లీ అని ఉంది కదా లెసన్లో. సో లెసన్ వినంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్యూరేటర్, ఏ పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది జూని ఒక ఇన్ఛార్జ్ తీసుకుంటారు ఒక పర్సన్, వాళ్ళని క్యూరేటర్ అంటారు. నెక్స్ట్ ఫ్రెటింగ్, వరీడ్ అంటే బాధపడడం అనేది. జ్ఞారాల్డ్, ఇక్కడ చూడండి, రగ్డ్, ట్విస్టెడ్. హోయిస్టెడ్, రైజ్డ్ బై మీన్స్ ఆఫ్ రోప్స్ ఆర్ పల్లెస్. ఓకేనా. సో నెక్స్ట్ ఈ విధంగా గ్లాజరీలు అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటి మీనింగ్ నేను లెసన్లో చెప్తున్నప్పుడే చెప్పేశాను, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఈ స్టేట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఐ గాట్ హిమ్ ఫర్ హర్ బై యాక్సిడెంట్. హూ సేస్ దిస్? సో ఈ స్టేట్మెంట్, ఈ సెంటెన్స్ ఎవరు చెప్పారు అనేది ద ఆథర్ సేస్ దిస్. ఎవరు చెప్పారు? ఇది ఆథర్ చెప్పారనమాట. ఐ గాట్ హిమ్ ఫర్ హర్ బై యాక్సిడెంట్. సో బై యాక్సిడెంట్ ని దాన్ని పొందాను అంటే ఇది ఎస్లాబ్ బీర్ ఉంది కదా, దాని గురించి ఆథర్ చెప్తున్నాడు అనమాట. హూమ్ డస్ హిమ్ రెఫర్ టు? హూమ్ డస్ హర్ రెఫర్ టు? సో ఇక్కడ హిమ్ ఉంది కదా, హిమ్ దేనిని తెలియజేస్తుంది? ఎవరిని తెలియజేస్తుంది? ఇక్కడ హర్ ఎవరిని తెలియజేస్తుంది అంటే హిమ్ రెఫర్స్ టు ద బేబీ బీర్ అండ్ హర్ రెఫర్స్ టు ద ఆథర్స్ వైఫ్. చూడండి, హిమ్ ఎవరిని? బేబీ బీర్ ని రెఫర్ చేస్తుంది. ఈ సెంటెన్స్ ఉంది కదా, ఈ సెంటెన్స్ లో హిమ్ అంటే బేబీ బీర్, హర్ అంటే ఇక్కడ ఆథర్, ఆ రచయిత ఉన్నగా అతని యొక్క వైఫ్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ రెఫర్డ్ టు హర్? సో హియర్ ఇక్కడ వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ రెఫర్ టు హియర్? సో ఇక్కడ ఏ ఇన్సిడెంట్ రెఫర్ చేస్తుంటే ద ఇన్సిడెంట్ రెఫర్స్ టు ద క్యాచింగ్ ఆఫ్ ద బేబీ బీర్. సో ఇక్కడ బేబీ బీర్ని క్యాచ్ చేయడం అనేది ఇక్కడ రెఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ వన్ చూడండి, హీ స్టూడ్ ఆన్ హిజ్ హెడ్ ఇన్ డిలైట్ అని ఉంది కదా. సో ఇక్కడ హూ డస్ హీ రెఫర్ టు? సో ఇది హూ డస్ హీ రెఫర్ టు. ఇక్కడ హీ అంటే ఎవరిని రెఫర్ చేస్తుంది? హీ అంటే ఇక్కడ చూడండి, హీ రెఫర్స్ టు ద బేబీ బీర్. ఇక్కడ హీ అంటే ఇక్కడ బేబీ బీర్ అని మీనింగ్ అయితే వస్తుంది అనమాట. బేబీ బీర్ ని రెఫర్ చేస్తున్నాడు. వై వాజ్ హీ డిలైటెడ్? అతను ఎందుకు డిలైటెడ్గా ఉన్నాడు? సో హీ వాజ్ డిలైటెడ్ టు సీ ద ఆథర్స్ వైఫ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. సో ఆ ఆథర్ వైఫ్ చాలా రోజుల తర్వాత అతన్ని చూసుకుని దానికి అతను ఆనందంగా డిలైటెడ్గా ఉన్నాడు అనే మీనింగ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, we all missed him greatly but in a sense we were relieved. సో ఇక్కడ సెంటెన్స్ ఉంది కదా, దీనికి క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. హూ డస్ వి ఆల్ స్టాండ్ ఫర్? ఇక్కడ వి ఆల్ అంటే ఏమి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుండడం ఇక్కడ అనేది ఇచ్చారు. ద ఆథర్, హిజ్ వైఫ్ అండ్ సన్ అనమాట. అక్కడ వి ఆల్ అంటే ఆథర్ అండ్ తన భార్య మరి తన కొడుకు గురించి. హూ డిడ్ దే మిస్? ఎవరిని వాళ్ళు మిస్ అవుతున్నారు? దే మిస్డ్ ద బేబీ బీర్. వాళ్ళు బేబీ బీర్ని మిస్ అయ్యారు.
వై డిడ్ దే ఫీల్ రిలీవ్డ్, వాళ్ళు ఎందుకు రిలీవ్డ్గా ఫీల్ అయ్యారంటే దే ఫెల్ట్ రిలీవ్డ్, దే ఫెల్ట్, చూడండి ఇక్కడ ఫెల్ట్, ఇక్కడ దే ఫెల్ట్ రిలీవ్డ్ బికాస్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు ఫర్గెట్ టు బేబీ బీర్. సో బేబీ బీర్ చాలా రోజులు వాళ్ళతో ఉన్నారు కదా, సో దాన్ని జూకి వెళ్ళడం తర్వాత కొద్ది రోజులు బాధపడ్డారు, దాన్ని మర్చిపోవడం కొంచెం చాలా కష్టంతో కూడుకుంది, అలా అయినప్పటికీ వాళ్ళు మర్చిపోయారు, దాన్ని రిలీవ్ అయ్యారు అనేది ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది చాలా ఎస్సే రైటింగ్ అనమాట. సో మీరు మీ మాటల్లో రాయాలి, లెసన్ వింటే మీరు రాయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ డిడ్ బ్రూనో ఈట్ ఇన్ ద లైబ్రరీ, వాట్ హ్యాపెన్ టు హిమ్, బ్రూనో లైబ్రరీలో ఏం తిన్నాడో అతనికి ఏం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, డూ యూ థింక్ బ్రూనో వాజ్ ఏ లవింగ్ అండ్ ప్లేఫుల్ పెట్, వై, నువ్వు బ్రూనో ప్లేఫుల్ పెట్ అనుకుంటున్నావా, లవింగ్ పెట్ ఎందుకు అని. సో ఇక్కడ మీరు మీ సొంత మాటలు రాయాలి. హౌ వాజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కీపింగ్ బ్రూనో అట్ హోమ్ ఫైనల్లీ సాల్వ్డ్, సో బ్రూనో ఇంట్లో పెట్టుకోవడానికి ప్రాబ్లం ఎలా ఫైనల్గా సాల్వ్ చేసుకున్నారు అనేది ఇక్కడ రాయాలి. సో వాళ్ళు ఒక కేజ్, ఒక ఐలాండ్ నిర్మించుకున్నారు, ఇదంతా మీరు రాయొచ్చు అనమాట, లెసన్ వింటే కంప్లీట్గా రాయొచ్చు. దే మేడ్ ఏ ఐలాండ్ ఫర్ ఏ బేబీ బీర్, ఇట్లా మీరు రాయొచ్చు అనమాట. సో కంప్లీట్గా రాయొచ్చు. సో ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. సో కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, అది ట్రూనా కాదా అని చెప్పాలి. బ్రూనో వాజ్ ఏ లవింగ్ అండ్ ప్లేఫుల్ పెట్ యానిమల్, ఇది ట్రూ. సో బ్రూనో లవింగ్ అండ్ ప్లేఫుల్ పెట్ యానిమల్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ద జూ సూపరింటెండెంట్ డిడ్ నాట్ అలో ద నెరేటర్స్ వైఫ్ టు టేక్ బ్రూనో బ్యాక్. నెరేటర్స్ అంటే ఇక్కడ ఆథర్ ఉన్నారు కదా, ఆయన ఆ స్టోరీ చెప్తున్న అతను అనమాట. సో తన వైఫ్ సూపరింటెండెంట్ దగ్గర వెళ్ళి బ్రూనో నాకు బ్యాక్ ఇవ్వండి అని అంటే అతను యాక్సెప్ట్ చేస్తాడు, అలౌ చేస్తాడు అనమాట. సో తను కూడా ఒక కైండ్ హార్టెడ్ పర్సన్ కాబట్టి సో యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేయడు అని ఇచ్చాడు అనమాట, సో అలౌ చేయడు అని ఇచ్చాడు. సో ఇది ఫాల్స్, అందుకే ఇక్కడ మనం ఫాల్స్ అని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను ఫిల్ చేశాను, మీ బుక్లో ఉండదు, మీరు చూసి ఫిల్ చేసుకోండి. ద బేబీ ఆఫ్ బాబా వాజ్ ఏ స్టంప్ ఆఫ్ వుడ్, చూడండి ట్రూ. నెక్స్ట్ ద కెమికల్ దట్ బ్రూనో ఎయిట్ ఇన్ ద లైబ్రరీ వాజ్ బేరియం క్లోరైడ్, సో బేరియం కార్బోనేట్ కదా, సో బేరియం క్లోరైడ్ కాదు కాబట్టి ఇది ఫాల్స్. బ్రూనో వాజ్ సెంట్ టు బెంగళూరు జూ, సో బ్రూనో బెంగళూరు జూ కాదు, మైసూర్ జూ కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారనమాట. సో ఆ సెంటెన్సెస్ ఆర్డర్లో ఉన్నాయా, లెసన్ ప్రకారం ఆర్డర్లో ఉన్నాయా కాదా అనేది ఆర్డర్ని మనం అరేంజ్ చేస్తూ నెంబరింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఇచ్చారు, నేను ఫిల్ చేశాను చూడండి. సో ఫస్ట్ ఆర్డర్ ఏదంటే ద నెరేటర్ బ్రాట్ ఏ బేబీ బీర్ హోమ్, సో ఫస్ట్ వన్ ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ హిజ్ వైఫ్ నేమ్డ్ ద బేబీ బీర్ బ్రూనో. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఇక్కడ ఉంది, బ్రూనో ఎయిట్ rat poison and was treated by a vet. Next fourth one, they started calling him Baba. Next fifth one, Bruno was sent to Mysore Zoo. Next sixth one, the narrator and his wife visited the zoo in Mysore. Next seventh one చూడండి, both the narrator's wife and Baba missed each other. Next ఎయిత్ వన్ ఇక్కడ ఉంది చూడండి, ద నేరేటర్ అండ్ హిజ్ వైఫ్ ప్లీడెడ్ విత్ ద జూ సూపరింటెండెంట్ టు గివ్ దెమ్ బ్యాక్ బ్రూనో. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి, బ్రూనో కేమ్ బ్యాక్ హోమ్ అండ్ కంటిన్యూడ్ లివింగ్ విత్ ద నేరేటర్స్ హోమ్ ఆన్ ఏ స్పెషల్ ఐలాండ్. నెక్స్ట్ 10th వన్ చూడండి, బాబా వాజ్ ఓవర్ జాయిడ్ అండ్ స్టూడ్ ఆన్ హిజ్ హెడ్. సో ఇది కంప్లీట్గా సెంటెన్స్ అనమాట, సెంటెన్సెస్ ఆర్డర్లో చెప్పడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. వొకాబులరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. వీటి నుంచి ఎగ్జామ్లో అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి, స్పెల్లింగ్ కరెక్షన్స్ పైన కూడా వస్తాయి. సో డిక్షనరీ యాక్టివిటీస్, డిక్షనరీ చూసి ఇక్కడ ఫిల్ చేయండి అని మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారనమాట, వీటిని ఫిల్ చేయండి అని ఇచ్చారు. మిస్చీవ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ తర్వాత ఈ ఉంది చూడండి. నెక్స్ట్ హైజీన్, ఇక్కడ ఐ తర్వాత ఈ ఉంది, సో ఇక్కడ ఐని మిస్ చేయడం జరిగింది. ఇంగ్రీడియంట్స్, ఇక్కడ ఐ తర్వాత ఈ. ఫీల్డ్స్, ఇక్కడ ఐ తర్వాత ఈ. సో ఇక్కడ చూడండి ప్రీస్ట్, ఐ తర్వాత ఈ. సో ఐని ఇక్కడ మిస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి రెయిన్, ఇక్కడ చూడండి ఈ ఐ ఉంది, ఈ తర్వాత ఐ ఉంది, ఇక్కడ ఇది మిస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేషెన్స్, నెక్స్ట్ స్లైఫ్, నెక్స్ట్ ఇక్కడ వెయిన్, నెక్స్ట్ ఇక్కడ వేవ్,
వెయ్ అంటాం అనమాట. సో వెయిట్ అంటాం కదా, వెయ్ అట్లా ప్రొనౌన్సియేషన్ చేస్తాం. సో ఇక్కడ మీరు గమనిస్తే నోట్ చూడండి, ఇక్కడ చూడండి అచీవ్, బిలీవ్, థీఫ్, పీస్. ఇన్ జనరల్ ఐ అకర్స్ బిఫోర్ ఈ. సో కొన్ని జనరల్గా ఐ అనేది ఈకి ముందు వస్తుంది. ఈ చూడండి ఇక్కడ ఈకి ముందు ఐ వచ్చింది, ఓకేనా. సో ఐ అనేది ఈకి ముందు అయితే వస్తుంది జనరల్గా. ఇక్కడ చూడండి సెకండ్ వన్, సీలింగ్, రిసీవ్, కన్సీవ్, డిసీవ్. ఆఫ్టర్ సి ఈ అకర్స్ బిఫోర్ ఐ. సో ఒక వర్డ్లో సి ఉందనుకోండి, ఒక వర్డ్లో సి ఉందనుకోండి, దాని తర్వాత ఈ అయితే వస్తుంది, ఈ వస్తుంది. సో ఐకి ముందే ఈ అయితే వస్తుంది, ఓకేనా. తర్వాతనే ఐ వస్తుంది. ఇక్కడ ఈ స్టార్టింగ్లో వస్తే ఇక్కడ ఐ స్టార్టింగ్లో వస్తే ఇక్కడ ఈ స్టార్టింగ్లో వస్తుంది అనమాట. ఆ సైడ్ ఆ వర్డ్లో సి ఉంటే చూడండి, గమనించండి మీరు, మీకు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి నైబర్, వెయిట్. ఇక్కడ బేస్డ్ ఆన్ ద సౌండ్ ఏవై. సో ఏవై సౌండ్ ప్రకారం ఇక్కడ ఈఐ వచ్చింది, ఇక్కడ ఈఐ వచ్చింది. సో మామూలుగా జనరల్గా ఐ తర్వాత ఈ రావాలి, కానీ సి ఒక సెంటెన్స్ ఒక వర్డ్లో సి ఉండి అండ్ ఏఐ అండ్ ఏవై అనేది సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే మనకు ఈఐ అనేది వస్తుంది. సో ఐకి ముందే ఈ వస్తుంది, ఓకేనా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఎందుకంటే ఈ పాయింట్తోనే ఎన్నో మనకు రాని స్పెల్లింగ్స్ కూడా చెప్పవచ్చు, కరెక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ వన్, స్పెల్ చెక్. ఇక్కడ స్పెల్ చెక్ చేద్దాం. ఇక్కడ రైట్ మార్క్, రాంగ్ ఉన్నదాన్ని క్రాస్ మార్క్ ఇవ్వాలన్నమాట, రైట్ ఉన్నదాన్ని రైట్ మార్క్. ఇంగ్రీడియంట్స్, ఇక్కడ రైట్ ఉంది కాబట్టి రైట్ మార్క్. ఇక్కడ ఫైట్, ఇక్కడ చూడండి రైట్ ఉంది కాబట్టి రైట్ మార్క్. డిసీవ్, ఇక్కడ డిసైవ్, ఇక్కడ రాంగ్ ఇది. సో ఇక్కడ చూడండి డిసైవ్, సి ఉంటే మనకి ఏం రావాలి, ఈ రావాలి, తర్వాత ఐ రావాలి, ఓకేనా. కానీ ఇక్కడ సి తర్వాత ఐ వచ్చింది, తర్వాత ఈ వచ్చింది, ఇది రాంగ్, అందుకే రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి కెఫైన్, ఇక్కడ కరెక్ట్ ఇది. నెక్స్ట్ గ్రీఫ్, చూడండి ఇక్కడ ఈ వచ్చింది, ఐ వచ్చింది, కానీ అలా రాకూడదు, ఇక్కడ సి లేదు కదా. సో ఏవై సౌండ్ కూడా రాలేదు కదా, కాబట్టి ఐ రావాలి, ఈ రావాలి. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్. సో ఈ విధంగా మనము స్పెల్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్. సో కలెక్టివ్ నౌన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు. సో వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ మీకు అర్థమవుతుంది. వన్స్ హోమ్ ఏ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ మేడ్ an island for Baba. In the above sentence, notice the word in bold letters. So bold letters లో ఉన్న word ని నోటీస్ చేయమన్నారు. A squad of coolies. ఇక్కడ స్క్వాడ్ చూడండి, స్క్వాడ్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్ విచ్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టాస్క్. సో ఇక్కడ స్క్వాడ్ అంటే కలెక్టివ్ నౌన్ అన్నమాట. సో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదో ఒక పని కోసం, ఒక టాస్క్ కోసం అక్కడ జాయిన్ అయినారు. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అక్కడ అది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఏ కలెక్టివ్ నౌన్ రెఫర్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఏ ప్యాక్ ఆఫ్ కార్స్, ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఎట్సెట్రా. చూడండి కలెక్టివ్ నౌన్ ఎప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ ని రెఫర్ చేస్తుంది. సో గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఉంటే అది కలెక్టివ్ నౌన్. ఇక్కడ ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ గుంపు, మంద అంటాం కదా, హర్డ్ అంటే ఇక్కడ మంద అని మీనింగ్. సో ఏనుగుల మందని మనము ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటాం. ఏ ప్యాక్ ఆఫ్ కార్స్ ఉన్నాయి కదా, కార్స్ ని ఒక ప్యాక్ ఉంది కార్స్ అంటాం. సో ఆ ప్యాక్ ఆఫ్ కార్స్, ఇక్కడ ప్యాక్ అంటే ఇక్కడ కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఇక్కడ ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ గుంపులుగా వెళ్తుంది కదా ఎగురుకుంటూ, సో దాని ఫ్లాక్ అంటాం అనమాట. ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, అది కలెక్టివ్ నౌన్ అవుతుంది, ఓకేనా. ఇలాంటి వాటిని మనం కలెక్టివ్ నౌన్స్ అంటాం. సో ఇంకోటి గుర్తించాలి మీరు, కలెక్టివ్ నౌన్స్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్టే, ఓకేనా. కలెక్టివ్ నౌన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ప్లూరల్ అవుతుంది కదా అనుకోకూడదు, అది సింగులర్ సబ్జెక్ట్, ఓకేనా. ఈ పాయింట్ మీకు బుక్ లో కూడా వస్తుంది, చెప్తాను ఇంకా ముందు. సో ఇక్కడ చూడండి, రెఫర్ టు ఏ డిక్షనరీ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ నౌన్స్ విత్ దేర్ కలెక్టివ్ నౌన్స్. సో కలెక్టివ్ నౌన్స్ తో మ్యాచ్ చేయాలి. వన్ ఈస్ డన్ ఫర్, ఇక్కడ చేశారు. ట్రూప్ ఆఫ్ మంకీస్, సో ఇక్కడ ట్రూప్ ఆఫ్ మంకీస్, సో కోతుల గుంపు అని అనమాట. సో ఓకేనా. ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఏ ట్రూప్ ఆఫ్ థీవ్స్, ఏ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్, ఏ క్లస్టర్ ఆఫ్ స్టార్స్, ఏ హీప్ ఆఫ్ ట్రాష్, ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్, ఏ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్. సో ఇవి మీరు రాసుకోండి. మీకు కలెక్టివ్ నౌన్స్ చాలా కలెక్టివ్ నౌన్స్ నేర్చుకుంటే మీకు ఎక్కడైనా ఎగ్జామ్లో చూసినప్పుడు సో ఇది కలెక్టివ్ నౌన్స్ కదా అని ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు, ఓకేనా. నోట్, ఇక్కడ చూడండి, ద కలెక్టివ్ నౌన్ represents the whole group as a
నౌన్. సో ఇప్పుడు ఈ పాయింటే కదా ఇంతకుముందు నేను చెప్పింది, కలెక్టివ్ నౌన్ ఎప్పుడైనా అది ఒక సింగిల్ నౌన్ ని రీప్రజెంట్ చేస్తుంది, అది సింగులర్ గానే కన్సిడర్ చేయాలి. అప్పుడు సింగులర్ గా కన్సిడర్ చేస్తే సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్ ఉండాలి. సో ఇట్ టేక్స్ ద సింగులర్ వర్బ్. సో కాబట్టి ఇది సింగులర్ వర్బ్ ని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్ వర్బ్ ఏంటి సార్ నేను వినలేదు అని చాలా మంది ఇంగ్లీష్ ఐడియా లేని వాళ్ళు అంటుంటారు. సో సింగులర్ వర్బ్ అంటే ఏం లేదండి, థర్డ్ పర్సన్ సింగులర్ కి మనకు వర్బ్ ని ఎస్ ని యాడ్ చేస్తాం చివర్లో, ఒక వర్బ్ ని చివర్లో ఎస్ ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్ ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. వీటికి హీ కి సబ్జెక్ట్ హీ స్పీక్స్ అని అంటాం. స్పీక్ అనే వర్బ్ కి ఎస్ ని యాడ్ చేస్తాం. హీ స్పీక్స్, హీ స్పీక్స్, షీ స్పీక్స్, ఇట్ స్పీక్స్. ఓకేనా. హీ ఈట్స్, షీ ఈట్స్, ఇట్ ఈట్స్. నెక్స్ట్ హీ డ్రింక్స్, షీ డ్రింక్స్, ఇట్ డ్రింక్స్. ఈ విధంగా మనకు వర్బ్ ని ఎస్ లో యాడ్ చేస్తాం. వాటిని సింగులర్ వర్బ్స్ అని అంటాం. సో ఐ ఉంది కదా, ఐని మనం సింగులర్ వర్బ్స్ ని యాడ్ చేయం. ఐ స్పీక్, వి స్పీక్, వి ప్లూరల్ కదా, వి స్పీక్. ఓకేనా. సో నెక్స్ట్ దే స్పీక్. సో ఈ విధంగా ప్లూరల్ ని ప్లూరల్ గా మనము ప్లూరల్ వర్బ్ ని యాడ్ చేస్తాం. సో స్పీక్, డ్రింక్, ఈట్ అనేవి ప్లూరల్, చివరిలో ఎస్ యాడ్ చేస్తే సింగులర్. ఓకేనా, అంతే సింగులర్ వర్బ్ ప్లూరల్ వర్బ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఈజ్ క్రాసింగ్ ద హైవే. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ ఉంది కదా, సో ఎలిఫెంట్స్ ప్లూరల్ కదా సార్, ఇక్కడ ఆర్ రావాలి కదా, మరి ఎందుకు ఈజ్ ఇచ్చారు అని మీ డౌట్ ఉండొచ్చు. సో కానీ ఇక్కడ మనకు ఏ హార్డ్ ఆఫ్ ఎలిఫెంట్, ఇక్కడ ఏ ఉంది కదా, సో ఇలాంటి కలెక్టివ్ నౌన్స్ ని మనము సింగులర్ గానే కన్సిడర్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఈజ్ రాసి క్రాసింగ్ అని ఇచ్చారు అనమాట. సో ఇది ఎగ్జాంపుల్. దీన్ని బట్టి మీరు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. కొంచెం ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంటే చాలు, నేను చెప్పింది ఇంకా మీకు మర్చిపోలేరు. సో ఏ ఎగ్జామ్ లోనైనా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఫేస్ చేయగలరు. ఇన్ దిస్ సెంటెన్స్ ద నౌన్, in this sentence the noun heard takes the singular verb is crossing through there are many elephants. Here the word heard is considered as a single unit. సో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అనమాట, ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ కన్సిడర్ ఒక ఎలిఫెంట్స్ అంటే చాలా ఉన్నట్టు కాదు, ఒక గుంపు ఉన్నట్టు, ఆ గుంపుని మనము సింగులర్ గా కన్సిడర్ చేయాలి అని ఇక్కడ ఇచ్చారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రామర్. గ్రామర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఈ గ్రామర్ పార్ట్ ని మిస్ చేయొద్దండి. సో అడ్వర్బ్ అండ్ ఇట్స్ ప్లేస్మెంట్. సో ఇక్కడ మనం అడ్వర్బ్ ని నేర్చుకోబోతున్నాం, ప్లేస్మెంట్ ని అడ్వర్బ్ అండ్ ఇట్స్ ప్లేస్మెంట్, అది ఏ ప్లేస్ లో ఉంటుంది సెంటెన్స్ లో అనేది నేర్చుకోబోతున్నాం. ఐ డ్యూలీ ప్రజెంటెడ్ ఇట్ టు మై వైఫ్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ ద వర్డ్ డ్యూలీ. సో ఈ పైన సెంటెన్స్ లో డ్యూలీని అనే దాన్ని అండర్లైన్ చేసి ఉంది కదా, అది ఇక్కడ చూపిస్తున్నారు, దాని గురించి చెప్తున్నారు. ఈజ్ యూజ్డ్ టు కన్ఫర్మ్ ద యాక్షన్ గివింగ్ ప్రజెంట్. సో ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఇది కన్ఫర్మేషన్, తప్పనిసరిగా, ఖచ్చితంగా అనే మీనింగ్ అయితే ఇస్తుంది అనమాట. తప్పనిసరిగా నేను నా వైఫ్ ని ఇది ప్రజెంట్ చేస్తాను అని. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆర్ నెగేషన్. సో అలాంటి వాటిని మనము అడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆర్ నెగేషన్ అని అంటాం అనమాట. సో ఇంకా నెగేషన్ ఇది కన్ఫర్మేషన్ ని తెలియజేస్తుంది, ఇంకా నెగేషన్ ని తెలియజేసేది కూడా ఇప్పుడు ముందు ముందు మీరు నేర్చుకుంటారు. సో కన్ఫర్మేషన్ అంటే యాక్సెప్ట్ చేయడం, కన్ఫర్మ్ చేయడం అని అంటాం కదా. నెగేషన్ అంటే రిజెక్ట్ చేయడం, తిరస్కరించడం అనేది మీనింగ్ వస్తుంది. సో ద వర్డ్స్ సచ్ యాజ్ సెటైన్లీ, డెఫినెట్లీ, ష్యూర్లీ, ఇండెడ్, అన్డౌట్లీ యూజ్డ్ టు కన్ఫర్మ్ ద యాక్షన్. సో దే ఆర్ అడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి ఇవి సెటైన్లీ, డెఫినెట్లీ, ష్యూర్లీ, ఇండీడ్, అన్డౌట్లీ, ఇవి కన్ఫర్మేషన్, కన్ఫర్మ్ గా, సెటైన్లీ, అన్డౌట్లీ నేను వస్తాను అని చెప్తుంటారు కదా. సో ఇలాంటి ష్యూర్లీ నేను కంపల్సరీ వెళ్తాను అని అంటుంటారు. సో ఇలాంటి సందర్భంలో ష్యూర్ ఇవి అంటే కన్ఫర్మేషన్, కన్ఫర్మ్ యాక్షన్ ని తెలియజేస్తుంది. ఇది వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అంటాం. ద వర్డ్స్ సచ్ యాజ్ నెవర్, నో, నాట్ ఆర్ అడ్వర్బ్స్ ఆఫ్ నెగేషన్. సో నో, నెవర్, నో, నాట్ అలాంటి వాటిని నెగేషన్, తిరస్కరించడం. సో మనము నో, ఐ డోంట్ నో అంటాం. సో తెలియదు, నో, డూ యూ వాంట్, నో, ఐ డోంట్ వాంట్ అంటాం. సో ఇలాంటి తిరస్కరించడం అనమాట. సో వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ నెగేషన్ అంటాం. దీస్ వర్డ్స్ ఆర్ యూజువల్లీ ప్లేస్డ్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ అండ్ మెయిన్ వర్బ్స్. చూడండి ఈ అడ్వర్బ్స్ ఉన్నాయి కదా, ఇవి జనరల్ గా ఎక్కడ ప్లేస్ చేస్తుంది, సబ్జెక్ట్ కి మెయిన్ వర్బ్స్ కి మధ్యలో, లేదా ఆక్సిలరీ వర్బ్స్ కి మెయిన్ వర్బ్స్ కి మధ్యలో అయితే ఇవి ప్లేస్ చేయడం జరుగుతుంది. సో పొజిషన్ ఆఫ్ అడ్వర్బ్స్ ఇప్పుడు తెలుసుకుందాం. సో పొజిషన్ ఆఫ్ అడ్వర్బ్స్, సో ఎక్కడ ఏ పొజిషన్ లో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి సెంటెన్స్ లో అనేది. దేర్ ఆర్ 3 పొజిషన్ ఆఫ్ అడ్వర్బ్స్. సో అట్ ద బిగినింగ్, ఇన్ ద మిడిల్, అట్ ద ఎండ్. సో అడ్వర్బ్స్ స్టార్టింగ్ లోనే ఉంటుంది, మిడిల్ లో ఉంటుంది అండ్ ఎండింగ్ లో కూడా ఉంటుంది. సో వేటో చూద్దాం. ఇక్కడ చూడండి
టుమారో వి హ్యావ్ ఏ యోగా క్లాస్. టుమారో మాకు యోగా క్లాస్ ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చింది అడ్వర్బ్ అనమాట. నెక్స్ట్ షూర్లీ ఐ విల్ హెల్ప్ యూ. సో ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చింది, బిగినింగ్ లో. ఇన్ ద మిడిల్ హీ సెల్డమ్ మేక్స్ ఏ మిస్టేక్. హీ సెల్డమ్, ఇక్కడ సెల్డమ్ అనేది అడ్వర్బ్ మిడిల్ లో వచ్చింది చూడండి. వి ఆఫన్ గో టు టెంపుల్, ఇది ఆఫన్ అనేది మిడిల్ లో వచ్చింది. సో ఇక్కడ చూడండి వీటి మీనింగ్ మీకు తెలుగులో ఐడియా ఉంది కదా. టుమారో నాకు యోగా క్లాస్ ఉంది, రేపు నాకు యోగా క్లాస్ ఉంది, నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఐ సెల్డమ్ మేక్స్ మిస్టేక్, నేను కొన్నిసార్లు నేను అరుదుగా, సెల్డమ్ అంటే అరుదుగా, కొన్నిసార్లు అని మిస్టేక్స్ చేస్తుంటాను అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐ ఆఫెన్ గో టు టెంపుల్. ఆఫెన్ అంటే అది కూడా అరుదుగా, అప్పుడప్పుడు అనే మీనింగ్ అయితే వస్తుంది. నేను టెంపుల్కు వెళ్తుంటాను అప్పుడప్పుడుగా అని. అట్ ద ఎండ్ చివర్లో చూడండి, చివర్లో వర్బ్ ఉంటుంది అనమాట, హ్యాపీలీ. ఇక్కడ మీకు గుర్తించుకోవచ్చు, ఇక్కడ ఎల్వై ఉంది కదా, ఇక్కడ ఎల్వై ఉంది కదా. అడ్వర్బ్స్ కి మాక్సిమం ఎల్వై వస్తుంది. కొన్ని అడ్వర్బ్స్ ఎల్వై, ఇక్కడ టుమారో అనేది అడ్వర్బ్, ఇక్కడ ఎల్వై లేదు చూడు చివర్లో, ఇక్కడ ఎల్వై ఉంది. ఇక్కడ సెల్డమ్ ఎల్వై లేదు. ఇక్కడ ఆఫెన్లీ అని కూడా వస్తుంది. సో ఆఫెన్ కూడా వస్తుంది. సో ఆఫెన్లీ వచ్చినా కూడా అది అడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. సో కొన్నిసార్లు అడ్వర్బ్ కి చివర్లో ఎల్వై అనేది ఉంటుంది, ఇది గుర్తించాలి. ఓకేనా మీరు. సో ఇక్కడ చూడండి చిల్డ్రన్ ప్లేడ్ హ్యాపీలీ, చిల్డ్రన్ చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు. షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ, ఆమె గ్రేస్ఫుల్లీ అంటే ఒక గ్రేస్ ఉంది అతని డాన్స్ లో అని అంటాం కదా, చూడ్డానికి ఒక గ్రేస్ ఉంది అంటాం కదా, అది ఒక తెలియని ఫీలింగ్ అనమాట, అది ఒక ఓకేనా, తెలియని అపీరెన్స్ కూడా అంటాం, చూడ్డానికి ఒక గ్రేస్ ఉంది అంటాం కదా, అది ఓకేనా, మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ రీరైట్ ద సెంటెన్సెస్ బై ప్లేసింగ్ ద అడ్వర్బ్స్ ఇన్ ద అప్రోప్రైట్ ప్లేస్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. చూడండి, సో ఇక్కడ రీరైట్ చేయాలి ఆ సెంటెన్సెస్ ని, అప్రోప్రైట్ ప్లేస్ లో అడ్వర్బ్స్ ని ఉంచి, సో సరైన ప్లేస్ లో ఉంచి రీరైట్ చేయండి. ఒకటి ఇచ్చారు, వాళ్ళే రాసి ఇచ్చారు, రది నెవర్ కెన్ వాక్ ఫాస్ట్. ఇక్కడ చూడండి రది కెన్ నెవర్ వాక్ ఫాస్ట్, రది కెన్ నెవర్. ఇక్కడ చూడండి రది నెవర్ అని ఉంది, కానీ ఇక్కడ మోడల్ ఆక్సిలరీ వర్బ్ కెన్ తర్వాత నెవర్ వాక్. సో ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది మెయిన్ వర్బ్ మధ్యలో వచ్చింది. ఓకేనా. నేను చెప్పాను కదా ఆక్సిలరీ వర్బ్ కి మెయిన్ వర్బ్ కి వస్తుంది, కొన్నిసార్లు సబ్జెక్ట్ కి మెయిన్ వర్బ్ కి మధ్యలో వస్తుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ కి మెయిన్ వర్బ్ కి మధ్యలో నెవర్ అనేది వచ్చింది. సో రది నెవర్ ఫాస్ట్ గా నడచదు, ఎప్పుడు ఫాస్ట్ గా నడచదు అనే మీనింగ్ అయితే వస్తుంది అనమాట. దే విల్ విజిట్ ద జూ సెటన్లీ, దే విల్ సెటన్లీ విజిట్ ద జూ. వి గో ఆన్ ఏ పిక్నిక్ యూజువలీ, వి యూజువలీ గో ఆన్ ఏ పిక్నిక్. థర్డ్ వన్ చూడండి, యూ బేక్డ్ వెల్ ద కేక్, యూ బేక్ ద కేక్ వెల్. సో ఇక్కడ వెల్ ఎండింగ్ లో వచ్చింది, వెల్ అనేది అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఎండింగ్ లో వచ్చింది. యువర్ డెసిషన్స్ ఆర్ కరెక్ట్ అబ్సల్యూట్లీ, యువర్ డెసిషన్స్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ అబ్సల్యూట్లీ చూడండి చేంజ్ అయింది. సో ఈ విధంగా నేను సెంటెన్స్ చదువుతూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. గెట్ క్విక్లీ మై బ్యాగ్, గెట్ మై బ్యాగ్ క్విక్లీ. షీ వాజ్ ప్రైజ్డ్ బై ఆల్ వెల్, షీ వాజ్ ప్రైజ్డ్ వెల్ బై ఆల్. వి స్పీక్ ట్రూత్ ఆల్వేస్, వి ఆల్వేస్ స్పీక్ ట్రూత్. ద బాయ్ హార్ష్లీ టాక్డ్ టు హిస్ ఫ్రెండ్, ద బాయ్ టాక్డ్ టు హిస్ ఫ్రెండ్ హార్ష్లీ. హీ టాక్స్ often to me, he often talks to me. Seldom Rita completes her work on time, Rita seldom completes her work on time. చూడండి ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయాలి వర్బ్స్ ఎక్కడెక్కడ చేంజ్ అయ్యింది అనేది. నెక్స్ట్ ఇప్పుడు వాయిస్ చూద్దాం. వాయిస్ అంటే మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంది కదా, సో అదే వాయిస్. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, an island was made for Baba, Baba ate everything. Notice the subjects and the action words in the sentences above. చూడండి ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ లో ఇక్కడ సబ్జెక్ట్ మరియు యాక్షన్ వర్డ్స్ అంటే వర్బ్స్ అన్నమాట, యాక్షన్ వర్బ్స్. సో అది అబ్జర్వ్ చేయండి అని ఇచ్చారు పైన. చూడండి ఇక్కడ ఐలాండ్ అనేది ఇక్కడ ఇచ్చారు, బాబాయ్ ఇక్కడ స్టార్టింగ్ లో బాబా ఉంది, ఇక్కడ ఏట్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సబ్జెక్ట్ ని. ఇక్కడ సెంటెన్స్ టేబుల్ చూడండి, ఇక్కడ టేబుల్. సెంటెన్స్ 1 చూడండి, an island సబ్జెక్ట్, యాక్షన్ వర్డ్ వచ్చేసి వాజ్ మేడ్. ఈజ్ ద సబ్జెక్ట్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్? నో. ఇక్కడ సబ్జెక్ట్ చేశాడా, ఇక్కడ యాక్షన్ అనేది సబ్జెక్ట్ చేశాడా? నో. బాబా ఏట్, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ బాబా అనేది సబ్జెక్ట్, బాబానే తిన్నాడు, కానీ ఇక్కడ ఐలాండ్ చేసింది బాబానా? కాదు కదా. సో నో, కాబట్టి సబ్జెక్ట్ చేయలేదు పని, ఇక్కడ సబ్జెక్ట్ పని చేశాడు కాబట్టి ఎస్.
సో ఈ విధంగా మనకు సబ్జెక్ట్ చేస్తే దాన్ని యాక్టివ్, సబ్జెక్ట్ చేయకుండా వేరే వాళ్ళు సబ్జెక్ట్ కోసం వేరే ఒక పని చేయబడితే అది ఆబ్జెక్ట్ చేత చేయబడితే అప్పుడు దాన్ని ప్యాసివ్ అని అంటాం. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇది ప్యాసివ్ వాయిస్లో. ఇంకా ముందు చెప్పుకుందాం, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆఫ్టర్ స్టడీయింగ్ ద టేబుల్ we can say that in sentence 1 the subject is not doing the action. సో ఇక్కడ ఈ టేబుల్ని చూసిన తర్వాత సబ్జెక్ట్ అనేది ఆ యాక్షన్ని చేయలేదు. మేక్ అండ్ ఇన్ సెంటెన్స్ 2 ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్ ద యాక్షన్ ఈజ్. సో సబ్జెక్ట్ మేక్ అనే ఇక్కడ యాక్షన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ చేయలేదు, కానీ ఇక్కడ బాబా అనే సబ్జెక్ట్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో చేయడం ఈట్ అనే సబ్జెక్ట్ని, అంటే తిన్నాడు, బాబా అని తిన్నాడు, ఇక్కడ పని చేయడం జరిగింది. If the subject is the doer of the action, we say the sentence is in active voice, and if the subject is not the doer of the action, the sentence is in passive voice. సో సబ్జెక్ట్ ఒక పనిని చేస్తే అది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు, సబ్జెక్ట్ ఆ పనిని చేయకపోతే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. సో హియర్ సెంటెన్స్ 1 ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అండ్ 2 ఇన్ యాక్టివ్. సో ఇక్కడ సెంటెన్స్ 1 అనేది ప్యాసివ్లో ఉంది, సెంటెన్స్ 2 అనేది యాక్టివ్లో ఉంది. ఓకేనా. సో ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ మీకు డౌట్ వస్తే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను క్లియర్గా. సో ఆ వీడియో మీరు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, లెట్స్ సీ హౌ ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఆర్ రిటన్ ఇన్ ప్యాసివ్. సో ప్యాసివ్ ఫామ్లో ఇంపెరేటివ్ సెంటెన్సెస్ ఎలా రాయబడుతుందో ఇక్కడ చూడండి. ద ఇంపెరేటివ్ సెంటెన్స్ కెన్ బి రిటన్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ వే. సో ఇక్కడ ఇచ్చారనమాట ఇంపెరేటివ్ సెంటెన్స్ ఎలా రాస్తారనేది. ఇక్కడ యాక్టివ్ వాయిస్ చూడండి, డూ ఇట్ అట్ వన్స్. సో ఒకసారి డూ ఇట్ అట్ వన్స్ అంటే ఒకసారి ఇది చేయాలి. సో ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటే మీకు తెలుసు కదా, సబ్జెక్ట్ ఇక్కడ యూ ఉంటాడు అనమాట, కానీ ఇక్కడ సబ్జెక్ట్ యూ అనేది ఉంటాడు, కానీ ఇక్కడ యూ అనేది మనము మెన్షన్ చేయం. ఓకేనా. సబ్జెక్ట్ యూ ఉంటాడు, కానీ ఆ సెంటెన్స్లో యూ అని మనం మెన్షన్ చేయం. ఓకేనా. ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటే ఆజ్ఞలను, రిక్వెస్ట్ని, ఏదైనా మనము కమాండ్, ఇలాంటివన్నీ మనము ఇంపెరేటివ్ సెంటెన్స్లో చేస్తాం. ఇది కూడా సెంటెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చేశాను నేను ఆల్రెడీ. సో కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ అనే ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. అందులో ఇంపెరేటివ్ సెంటెన్స్ గురించి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ టాపిక్ వాయిసెస్ గురించి కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు, వాయిసెస్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇంపెరేటివ్ సెంటెన్స్లో డూ ఇట్ యాక్టివ్ వాయిస్లో ఉంది, డూ ఇట్ అట్ వన్స్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాస్తే లెట్ ఇట్ బి డన్ అట్ వన్స్. ఇక్కడ చూడండి, డూ అంటే ఇక్కడ లెట్ అనేది వస్తుంది, ఇంపెరేటివ్ సెంటెన్స్లో ఖచ్చితంగా లెట్ అనేది వస్తుంది. లెట్ ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఇట్, లెట్ ఇట్ బి. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ అంటే బి ప్లస్ V3 అనేది దీని స్ట్రక్చర్ అనమాట, ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ బి తర్వాత డన్ అనేది ఏముంది, ఇక్కడ డూ అనేది V1 ఉంది కదా, డన్ అనేది V3 వచ్చింది. లెట్ ఇట్ బి డన్ అట్ వన్స్, లెట్ ఇట్ బి డన్ అట్ వన్స్. ఓకేనా. యాక్టివ్ వాయిస్లో చూడండి, ఓపెన్ ద డోర్, ఇది కమాండ్. సో కమాండ్ చేస్తున్నాం, ఆజ్ఞ, ఏ ఓపెన్ ద డోర్ అని అంటాం కదా. సో అక్కడ ఎవరిని చెప్తున్నాం, ఎవరో ఒకరు ఉంటే వాళ్ళని చెప్తున్నాం. అక్కడ నువ్వు డోర్ని ఓపెన్ చెయ్యి అని చెప్తున్నాం అనమాట. సో అక్కడ యూ అనేది సబ్జెక్ట్ ఉంటాడు, కానీ మనం సెంటెన్స్ చెప్పేటప్పుడు యూ అనేది మెన్షన్ చేయం, దానికి ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ చూడండి ప్యాసివ్, దీన్ని ఎలా చెప్తామంటే ప్యాసివ్లో లెట్ ద డోర్ బి ఓపెన్డ్, లెట్ ద డోర్ బి ఓపెన్డ్. ఇక్కడ యాక్టివ్ చూడండి, డు నాట్ బీట్ ద బెంచ్, డు నాట్ బీట్ ద బెంచ్. ఇక్కడ ప్యాసివ్లో చెప్పినప్పుడు లెట్ ద బెంచ్ నాట్ బి బీటెన్. బి ప్లస్ V3 రావాలని చెప్పాను, ఇక్కడ వచ్చింది బి ప్లస్ V3 రావాలని చెప్పాను, ఇక్కడ వచ్చింది. ఇక్కడ బి ప్లస్ V3 రావాలని చెప్పాను, ఇక్కడ వచ్చింది. సో ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్లో బి ప్లస్ V3ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. సో ఇది మీరు ప్యాసివ్ వాయిస్ లెసన్ ఇంకా క్లియర్గా నేర్చుకోవాలంటే మన ఛానల్లోనే వీడియో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఉంది, చూడండి. వీలైతే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఆర్ కామెంట్ సెక్షన్లో నేను ట్యాగ్ చేస్తాను. ఓకేనా, పిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉంది, దీన్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి. నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. ఇక్కడ చూడండి, బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ బి బ్రాట్, లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ బి బ్రాట్. నెక్స్ట్, డు నాట్ పిక్ ద పేపర్, లెట్ ద పేపర్ నాట్ బి పిక్డ్. గివ్ మీ ద బుక్, let the book be given to him. Do not write the question, let the questions not be written. Do not waste water, let water not be wasted.
Plant more saplings on either side of the road. Let more saplings be planted on either side of the road. ఇక్కడ సాప్లింగ్స్ అంటే ఏం లేదు, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, సో మొలకెత్తే మొక్కలు ఉంటాయి కదా, వాటిని మొలకెత్తుతున్న మొక్కల్ని సాప్లింగ్స్ అంటాం. ఇలా కొన్ని టఫ్ వర్డ్స్ ఏవైనా ఉంటే నేను మీనింగ్ చెప్తాను. సో రైటింగ్ పార్ట్ చూద్దాం ఇప్పుడు. ఇది రైటింగ్ పార్ట్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంటాయి. ఇక్కడ చూడండి, గైడెడ్ కన్వర్జేషన్. ఇక్కడ చూడండి, ఇన్ ద స్టోరీ ద బాండ్ ఆఫ్ లవ్ యూ హ్యావ్ read how the narrator's wife pleaded with the Jew superintendent to give her Baba back. The conversation given below is incomplete. Sit in pairs and complete it. చూడండి, పేర్స్గా మీరు క్లాస్లో 7th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్స్గా ఉండి ఇది చేయాలన్నమాట. అంటే కన్వర్జేషన్ ఇచ్చింటారు, ఆ లెసన్లో ఉన్న కన్వర్జేషన్నే మీరు చేయాలి. ఇక్కడ నేరేటర్స్ వైఫ్ అనమాట. సో ఇక్కడ హలో సార్, ఐఎమ్ హియర్ టు రిక్వెస్ట్ ఫర్ ఏ ఫేవర్. సూపరింటెండెంట్ ఇక్కడ హలో మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. సో ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఏవైతే మిస్సింగ్ కన్వర్జేషన్ ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ చూడండి, బ్రూనో ఈజ్ మిస్సింగ్ అస్, ఐఎమ్ మిస్సింగ్ హిమ్. ఇక్కడ చూడండి, సో ఐ వాంట్ టు టేక్ బ్రూనో బ్యాక్ హోమ్. సో నేను బ్రూనోని మిస్ అవుతున్నాను, తను కూడా నన్ను మిస్ అవుతున్నాడు, నేను బ్రూనోని బ్యాక్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ సూపరింటెండెంట్ ఏమంటున్నా అంటే, ఐఎమ్ సారీ మ్యామ్, ఐ కెన్ నాట్ అలౌ యూ టు టేక్ హిమ్. యూ హ్యావ్ లెఫ్ట్ బ్రూనో అండర్ ద గవర్నమెంట్, సో ద బ్రూనో ఈజ్ నౌ ద ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్, వీ కాంట్ గివ్ హిమ్ బ్యాక్. సో ఇక్కడ సూపరింటెండెంట్ అలా అంటున్నాడు అనమాట. సో యాక్చువల్గా ఎవరనేది అంటే ఇదంతా ప్రాసెస్ అనేది యాక్చువల్ క్యూరేటర్ అన్నాడు అనమాట. క్యూరేటర్ అన్న తర్వాత సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి లెటర్ వేసుకుంటే కాదు, కానీ ఇక్కడ మనకి ఇలా కన్వర్జేషన్ ఇచ్చారు కాబట్టి మనం ఇలానే కన్వర్జేషన్ రాయాలి. సార్, Bruno is not taking food. He is growing weak. So please allow us to take Bruno home. Superintendent అంటున్నాడు, yes, all right, madam. Please write a letter to take him to home. చూడండి ఇక్కడ ఓకే, ఆ కన్వర్జేషన్ యాక్చువల్లీ బ్రూనోతో కాకుండా సూపరింటెండెంట్తో కాకుండా క్యూరేటర్తో జరిగింది. సార్ తర్వాత ఇక్కడ ఉన్న కన్వర్జేషన్ సూపరింటెండెంట్ జరిగింది. ఎనీవే మనకు ఈ కన్వర్జేషన్ అయితే మనం ఫీల్ చేసాం. నేరేటర్స్ వైఫ్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అని చివరిలో చెప్పింది. ఇది కన్వర్జేషన్ అనమాట. పేర్ వర్క్ చేయాలి. ఇక్కడ పేర్ వర్క్ కూడా ఉంది, ఇంకా మీరు చూడండి. టాకింగ్ టైం అనమాట. సో యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్, డెనీయింగ్ ద రిక్వెస్ట్. సో యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం, తిరస్కరించడం. ఎస్ ఆల్ రైట్ అంటాం. యాక్సెప్ట్ చేయడానికి మనం ఎస్ ఆల్ రైట్ అంటాం. మనం డిక్లైన్ చేయడానికి మనము రిజెక్ట్ చేయడానికి నో థ్యాంక్ యూ, రిజెక్ట్ చేయడానికి అంటే తిరస్కరించడానికి నో థ్యాంక్ యూ అని అంటుంటాం అనమాట. షూర్ థ్యాంక్ యూ, ఇది యాక్సెప్ట్ చేయడానికి. సో యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ మనం చూద్దాం. దట్స్ ఏ గుడ్ ఐడియా. యా, ఎస్, లెట్స్ డూ ఇట్, లెట్స్ గో ఫర్ ఇట్, దట్ వుడ్ బి నైస్, సౌండ్స్ గ్రేట్ గుడ్, ఐఎమ్ సారీ, ఐ కాంట్ అలో, దట్ సౌండ్స్ గ్రేట్ బట్ ఐ కాంట్, ఐఎమ్ హానర్డ్ బట్ ఐ లైక్ ఇట్ బట్ ఐ కాంట్ డూ ఇట్ నౌ, ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ బట్ థ్యాంక్స్ ఏ లాట్ బట్ ఐ కాంట్. సో ఈ విధంగా ఇక్కడ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ అయితే ఉన్నాయన్నమాట. లిజనింగ్, ఈ స్టోరీ వినడం, దానికి ఆన్సర్ చేయడం. సో ఈ స్టోరీ మీరు ఒకసారి చదవండి అండ్ మీ టీచర్స్ చెప్పినప్పుడు వినండి, ఓకేనా. సో ఇక్కడ స్టోరీ ఏముంది అనేది మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఆన్సర్స్ అయితే నేను మెన్షన్ చేస్తున్నా. సో మనకు వీడియో చాలా లెంతీ అయింది, చాలా 1 hour పైనే ఉంటుంది కాబట్టి ఇదంతా మన స్టోరీ చెప్పాలంటే మినిమం ఇంకా 10 minutes పడుతుంది. సో నేను ఇక్కడ ఆన్సర్ చెప్పేస్తున్నాను చూడండి. సో వాట్ డు డాల్ఫిన్స్ డూ టు మేక్ దెమ్ రికగ్నైజ్ ద అదర్ డాల్ఫిన్. సో ఆప్షన్ బి సిగ్నేచర్ విజిల్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఏ ఇంటెలిజెంట్ అండ్ ప్లేఫుల్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ డాల్ఫిన్స్ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ ప్లేఫుల్. There are instances of dolphin helping dash and dash. ఇక్కడ ఇది హ్యూమన్స్ అండ్ వేల్స్. ఇక్కడ చూడండి ద 4th one. What are the young ones of dolphins called? ఆప్షన్ బి calves అంటారు. నెక్స్ట్ how high can a dolphin jump out a water? సో ఆప్షన్ సి as high as 20 feet. 20 feet 20 అడుగుల ఎత్తు ఎగరగలదంట, జంప్ చేయగలట. సో డాల్ఫిన్ గురించి ఇక్కడ మనం ఈ క్వశ్చన్స్ ని చూస్తే ఆ స్టోరీ డాల్ఫిన్ గురించి అయితే ఉంది.
సో నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను. సో మీరు ఒకసారి క్వశ్చన్ చదివేసి రాయండి. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ లెసన్ చెప్తారు. సో డిఎస్సి పర్పస్ ఏవైతే ఉన్నాయో అండ్ మీకు ఏదైతే ఇంపార్టెంటో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఫన్ టైం ఉంది, సో మీరు ఒకసారి చదవండి, ఓకేనా. రీడ్ యువర్ సెల్ఫ్. సో మీరు ఇది చదవాలి, మీరే చదవాలి. ఏ సింబల్ ఆఫ్ లాయల్టీ, ఇది మీరే చదవాలి. సో ఇక్కడ దానికి సంబంధించిన గ్లాజరీ కూడా ఉంది. అకిటా, ఏ లార్జ్ బ్రీడ్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ జపాన్. జపాన్ నుంచి ఉన్న ఒక పెద్ద డాగ్ని అకిటా అంటాం. సెరెబ్రల్ హెమోర్హాజ్ చూడండి. బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్లో నుంచి బ్లీడింగ్ అవడం, రక్తస్రావం అవడం మెదడులో నుంచి. అడారబుల్, లవబుల్ అంటే అడ్మైర్, మనం లవబుల్ ఇష్టంగా అని అంటాం, అడారబుల్ లవబుల్ అంటాం, అది అడ్జెక్టివ్, ఓకేనా. సో వాటికి కొన్ని ఇచ్చారు, వాటికి ఆన్సర్ చేయండి అని ఇచ్చారు. నెక్స్ట్ చెక్ పాయింట్. ఇది కంప్లీట్గా మనకు సెవెంత్ క్లాస్ సెమిస్టర్ 2 నుంచి Unit-3, ఓకేనా. సో ఈ లెసన్ బాగుంది కదా, గ్రామర్ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ వొకాబులరీ కూడా బాగుంది. నెక్స్ట్ మనకు 4th యూనిట్ అయితే చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో 4th యూనిట్తో కలుస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చాలా టైం అయితే తీసుకుంది, కంటిన్యూస్గా కూర్చొని చెప్పాలని కూడా టైం టేకింగ్ కాబట్టి. సో డెఫినెట్లీ మీకోసం నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి మీరు డెఫినెట్లీ జస్ట్ ఒక సింపుల్ సబ్స్క్రైబ్ చేయండి, చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.